మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా, ఆరాధన బట్టి చెప్పడం, సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం ప్రభా. నీ వాక్యం చుంటితేనే దారుల కంటే మధురమైనది. నీ వాక్యం ఎంతో శ్రేష్టమైనది ప్రభా. నీ వాక్కును బట్టి మా అడుగులు స్థిరపరచమని, అయా ప్రతి విధమైన ఆటంకాన్ని కీడును దూరపరచమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, అభిషేకించమని, బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమె. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మందిరానికి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, మందిరానికి రాకుండా పనులు గెలిపిన బిడ్డలను బట్టి మరీ వందనాలు, నిండు వందనాలు. శనివారం రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చిన వారికి వందనాలు, రాని వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు. ప్రతి వారిని దేవుడు దీవించును గాక. దైవజనుడు అంటే విలువ ఉందో లేదో, గౌరవం ఉందో లేదో, దైవజనుడు చెప్పిన మాటకి విధేయత చూపిన దానిని బట్టే అర్థమైపోద్దండి. పైకి మీరు అంటే మా గౌరవం అని అంటారు. ఆ గౌరవం అనేది మాటలో కాదు, క్రియల్లో చూపించాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, ఈరోజు పార్ట్ 9 పరమగీతం మొదటి అధ్యాయం 3వ వచనం. బైబిల్ తెరవండి అందరూ కూడా, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. పరమగీతం 563వ పేజీ, పరమగీతం మొదటి అధ్యాయం 3వ వచనం. ఇంతవరకు 8 ప్రసంగాలు చెప్పడం జరిగింది. ఇది 9వ ప్రసంగం, పార్ట్ 9. ఈ పార్ట్ 9లో 11వ మాట అండి. 10 మాటలు చెప్పాను, ఈరోజు 11వ మాట చెప్తున్నాను. అంటే 11వ పేరు చెప్తున్నాను అన్నమాట. మరలా చదువుతున్నాను, వినండి. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఏంటి పరిమళ తైలం అనగా? యెహోవా ధరించిన నామము. పరిమళ తైలం అంటే ఆయన ధరించిన నామం. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. చూడండి, పోయబడిన తైలంకి పరిమళం అనేది ఉంటుంది, సువాసన ఉంటుంది. అంటే ఆయన పేరులో సువాసన ఉందంట, ఆయన పేరులో పరిమళం ఉందంట. ఆ పేర్లు ఏంటో నేను వివరించుకుంటా వెళ్తున్నానండి. ఎన్ని నెలలు పడుతుందో నాకు తెలియదు, ఎన్ని వారాలు పడుతుందో నాకు తెలియదు, కానీ ఇంతవరకు 10 పేర్లు, మనం 10 పేర్లు అంటే దేవునిలో ఉన్నటువంటి 10 గుణాలని మనం వివరించుకున్నాం, ధ్యానించాం. షులమితి ప్రభువుని ఆరాధిస్తుంది. అయా నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. షులమితి అంటే ఎవరండి? ఇక్కడ మీరు నేనే. ఇదో ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా షులమితి ఉంది. షులమితి ప్రభువుని ఆరాధిస్తుంది. ప్రభు యొక్క పరిమళం ఏంటో ఆమెకు తెలుసు కాబట్టి ఆరాధిస్తుంది. మనలో చాలా మంది ప్రభు యొక్క శక్తి తెలియదు, ప్రభు యొక్క మహాత్మ్యము తెలీదు, ప్రభు యొక్క గొప్పతనం తెలీదు. ఎందుకు నమ్ముకున్నావమ్మా అంటే, కష్టాలు తీరిపోతాయని, అప్పులు తీరిపోతాయనండి వచ్చానండి, బాప్తిసం తీసుకుని అప్పులు పోతాయి అన్నాడు పాస్టర్ గారు, అందుకనే బాప్తిసం తీసుకున్నానండి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. పిచ్చితనం అది, అవివేకం అది, అజ్ఞానం అది, అది దుర్బోధ. అలా వెంబడించినటువంటి వాళ్ళు కూడా ఎంతో కాలం నిలబడలేరు. ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలంటే, ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే, ఇదిగో నేను చెప్తున్నాను చూసారా ప్రాసెస్. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడు. యెహోవా ఎలోహిం, యెహోవా ఎల్యోన్, యెహోవా ఎల్రోయ్, యెహోవా ఈరే, యెహోవా రఫా, యెహోవా షమ్మా, యెహోవా రాహా. ఈ విధంగా యెహోవా సబాత్, సైన్యములకు అధిపతియగు దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం ఏంటంటే, ఎందుకు ఆయన ఆరాధించాలంటే, ఎందుకు ఆయన ఆరాధనకు యోగ్యుడంటే, సర్వ సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి, సర్వ సైన్యం మీద ఆధిపత్యం కలిగిన వాడు కాబట్టి, సర్వలోక జగద్రక్షకుడు కాబట్టి ఆయన్ని మనం ఆరాధించాలి. పిచ్చితనం, అజ్ఞానం, దౌర్భాగ్యం ఏంటంటే, ఈ నేటి క్రైస్తవ సంఘ సమాజంలో చాలా మంది తెలియకుండానే ప్రభుని ఆరాధిస్తున్నారు. నోటి మాటలతో పై భక్తి చేస్తున్నారు, ఆత్మతో సత్యముతో ఆరాధించలేకపోతున్నారు. ఈ వచనాన్ని సంపూర్ణంగా మనం ధ్యానించినప్పుడు, ఈ మాటల్ని ప్రతి ఒక్కరు కూడా ధ్యానించగలిగితే మీరు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించే స్థాయిలోకి వస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమును మహిమపరుద్దాం. ఈరోజు 11వ మాట, పార్ట్ 9 పరమగీతం మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి ఈరోజు మనం ధ్యానించబోయే మాట యెహోవా షాలోమ్. రాసుకోండి, యెహోవా షాలోమ్. కల్వరి టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా షాలోమ్ అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? సమాధానము కలుగునుగాక. ఆ పేరు ఎవరు పెట్టారు? ఏ సందర్భంలో పెట్టారు? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? యెహోవా షాలోమ్ మన పక్షంగా ఉంటే మనకేం చేకూరుతుంది అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఒకవేళ మీరు వినొచ్చు, వినకపోవచ్చు.
విన్నా ఒకవేళ లోతైనటువంటి సత్యాలు తెలుసుకోలేకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా వినండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం మన మూలవాక్యం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. అక్కడ గిద్యోను యెహోవా నామమును బట్టి బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. నేటి వరకు అది అబియజ్రీయుల ఓఫ్రాలో ఉన్నది. పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనంలో పేరులో ఉన్న పరిమళం చెప్తున్నారు. ఏంటి ఆయన పేరు అంటే ఇది ఓ సమాధానకర్త. చెప్పండి. ఈ సమాధానకర్త అనే పేరు తెలుగులో అయితే హిబ్రూలో ఈ మాటకి ఏమని పలికారంటే యెహోవా షాలోం. చెప్పండి. మీ పక్క వాళ్ళకి సేకరించి మరొకసారి యెహోవా షాలోం అని చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. సమాధానం మీ మొక్కల్లో కనిపిస్తుందండి నాకు. మంచిది. సమాధానం పడకపోతే ఎలా ఉంటుందో, సమాధానం పడితే ఎలా ఉంటుందో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ పేరు పెట్టింది ఎవరా అంటే గిద్యోను అనే న్యాయాధిపతి పెట్టాడు. నా వైపు చూడండి. బైబిల్ చదివేటప్పుడు బైబిల్ వైపు చూడాలి, చెప్పేటప్పుడు నా వైపు చూడాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. న్యాయాధిపతుల గ్రంథంలో మనకి పదే పదే కనిపించే పదం ఏంటో చెప్పనా? మరలా. ఏంటండి చెప్పండి గట్టిగా. మరలా. నేనేమైనా ఇంగ్లీష్ పదం చెప్పాను, ఇంటర్నేషనల్ పదం ఏమైనా చెప్పాను? మరలా. మరలా అనే పదం పదే పదే కనిపిస్తుంది న్యాయాధిపతుల గ్రంథంలో. ఏంటి ఆ మరలా? ఆ మరలా వెనక ఉన్నటువంటి విషయం ఏంటి అంటే ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి ఏం చేశారంట? ద్రోహం చేశారంట. మరలా ఇశ్రాయేలీలు ఏం చేశారంట? దేవుని దృష్టికి చెడుతనం చేశారంట. ఇదే పదం వస్తుంది. ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మీకు ఒక్క నిమిషంలో టూకీగా చెప్పాలంటే దయచేసి జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మోషే. మోషే చనిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? యెహోషువ. యెహోషువ తర్వాత ఎవరు వచ్చారు? న్యాయాధిపతులు వచ్చారు. యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ చాలా త్వరగా లోకం వైపుకు తిరిగిపోయారు. చాలా త్వరగా లోకం తట్టు తిరిగిపోయారు. తిరిగిపోయినప్పుడు దేవునికి విరోధమైన కార్యములు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించాడు. శత్రువుల చేతికి అప్పగించినప్పుడు శత్రువుల చేతిలో చిక్కుకుపోయిన ఇశ్రాయేలీయులు దేవునికి ఏం చేస్తున్నారు? మొర పెడుతున్నారు. దేవుడు దయ కలిగిన వాడు కదండి, కనికరం కలిగిన వాడు కదా, జాలి కలిగిన వాడు కదా. ఆ ఇశ్రాయేలీయుల్ని శత్రువుల చేతుల నుంచి విడిపించడానికి ఒక న్యాయాధిపతిని పిలుచుకుని లేదా ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేసుకుని ఆ న్యాయాధిపతిని దర్శించి ఆ న్యాయాధిపతిని బలపరిచి ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. న్యాయాధిపతిని ఎన్నిక చేసుకుని విడిపించిన తర్వాత కొంతకాలం బాగానే ఉంటున్నారు. న్యాయాధిపతి చనిపోతాడు కదా, మళ్ళీ ఏమైపోతున్నారు? మళ్ళీ కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బురదలో దొరికినట్లుగా వాళ్ళ స్వభావం ఉంటారు. మళ్ళీ తప్పు చేస్తున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు, మళ్ళీ విగ్రహారాధన చేస్తున్నారు, మళ్ళీ దేవునికి ద్రోహం చేస్తున్నారు. మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలుని శత్రువుల చేతికి అప్పగిస్తున్నాడు. అప్పగించబడిన తర్వాత మళ్ళీ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? మళ్ళీ మొరపెడుతున్నాడు. మళ్ళీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఇదే వృత్తాంతం కనిపిస్తుంది మనకి న్యాయాధిపతుల గ్రంథంలో. ఇంచుమించు 13 లేదా 14 మంది న్యాయాధిపతులు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నారు. వీలైతే దేవుని చిత్తమైతే ఈ కావ్య గ్రంథాలు అయిపోయిన తర్వాత న్యాయాధిపతుల సబ్జెక్ట్ తీసుకుంటాను ఖచ్చితంగా. ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అయితే న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి ద్రోహులైనందున దేవుడు మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఈ మిద్యానీయుల వలన ఇశ్రాయేలీయులు మిక్కిలి హీన దశకు వచ్చారు. ఏ దశకు వచ్చారంటే అండి, హీన దశ కాదంట, మిక్కిలి హీన దశ కంటే దాని అర్థం చాలా అసహ్యకరమైనటువంటి స్థితిలోకి, ఇక అడుక్కునే స్థితిలోకి వెళ్ళిపోయారు. ఏంటంటే వాళ్ళు కష్టపడుతున్నారు, ఆ విత్తనాలు విత్తుతున్నారు, పంట చేతికి వచ్చే టైంకి ఆ పంట కోత కోసి ఆ ధాన్యాన్ని ఆరబెడతారు కదా, ఆ టైంకి శత్రువులు వచ్చి ఆ ధాన్యం అంతా కొలబెట్టేస్తున్నారు, ఆ ధాన్యం అంతా దోచేసుకుంటున్నారు. ఇంత రెక్కల ముక్కలు చేసి కష్టపడి తిని తినక చూడండి ఆ పంట చేతికి వస్తుంది కదా, హ్యాపీగా ఉండొచ్చు అనుకునేసరికి శత్రువు వచ్చి అన్ని దోచుకుపోతున్నాడు. ఆ శత్రువుని పంపించిందే దేవుడు. ఆ శత్రువు వచ్చినప్పుడు చూడండి అన్ని దోచుకుని వెళ్ళిపోతుంటే ఈ మిక్కిలి హీన దశలో ఉన్న ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టారు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా మిద్యానీయుల వలన భయం వలన వణికిపోతున్నారు. ఎక్కడోళ్ళక్కడే గప్చిప్ అన్నట్టు దాక్కుంటున్నారు. ఆ ఇశ్రాయేలీయులలో ఒక వ్యక్తి
కూడా గానుగ చాటును దాక్కుని ధాన్యం దొల్ల కొట్టుకుని ఉన్నాడు. తన పని ఏదో తను చేసుకుంటా ఉన్నాడు. బాధపడుతున్నాడు, మనసులో బాధపడతా ఉన్నాడు. ఇశ్రాయేలు పెట్టిన మొర విన్నటువంటి దేవుడు మిద్యానీయుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలుని విడిపించడానికి గిద్యోను అనే వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి యథార్థంగా కనిపించాడు దేవుని దృష్టికి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరికి లభిస్తుంది అంటే యథార్థవంతులకే ఆయన ప్రత్యక్షత లభిస్తుంది. ఇదిగో గానుగ చాటున భయపడుతూ దాక్కున్నటువంటి వ్యక్తికి యెహోవా దూత ప్రత్యక్షమై గిద్యోను ఇదిగో నీకు సమాధానం, గిద్యోను దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు గిద్యోను అన్నాడు, అయ్యా అరణ్య మార్గంలో మా పితరులు మాకు వివరించారు, ఇశ్రాయేలీయులను అద్భుతమైన ఆశ్చర్యకరమైన రీతిలో ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించారని, ఆ మార్గ మధ్యలో దేవుడు అద్భుతాలు చేశాడని ఎన్నో విషయాలు మా పితరులు మాకు బోధించారు, మాకు నేర్పించారు, మాకు తెలియజేశారు. ఏమైపోయినాయి ఆయన అద్భుత కార్యాలు, ఏమైపోయినాయి ఆయన ఆశ్చర్య కార్యాలు? దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ స్థితి మాకు ఎందుకు వస్తుంది అని గిద్యోను సమాధానం ఇస్తాడు. మరలా యెహోవా దూత నీవు భయపడకము, యెహోవా నీకు తోడే ఉన్నాడు అని మాట్లాడినప్పుడు సరే నీవు ఇశ్రాయేలుని విడిపించే రక్షకుడివి, వెళ్ళు ఇశ్రాయేలుని విడిపించు అని యెహోవా దూత గిద్యోనుతో మాట్లాడతాడు. గిద్యోను అంటాడు, నీవే ఆయనవని నేను తెలుసుకోవాలంటే, అర్థమవుతుందా? నీవే ఆయనవని, నీవే దేవుడు అని నేను తెలుసుకోవాలంటే నేను ఒక బలిని అర్పిస్తాను, ఆ బలిని నువ్వు అంగీకరించాలి. నేను ఆ బలి అర్పణ అర్పించే వరకు నువ్వు వెళ్ళిపోవద్దు నన్ను వదిలేసి అని చెప్తారు. సరే నేను ఇక్కడే ఉంటా అని యెహోవా దూత దేవుడు సెలవిచ్చాడు. వెంటనే వెళ్ళి గొర్రెనో లేకపోతే మేకను బలిచ్చి ఆ పిండి వంటలు భక్ష్యములు అంటే పిండి వంటలు చేసి ఆ వధించినటువంటి మాంసాన్ని గంప వేసి ఆ నీళ్లను మరొక స్థలంలో ఉంచి ఆ పిండి వంటలు తీసుకొచ్చి పెడితే ఆ బండ మీద పెట్టు అని యెహోవా దూత చెప్తే ఆ వండినటువంటి భక్ష్యములని ఆ మాంసాన్ని ఆ బండ మీద పెట్టినప్పుడు యెహోవా దూత తన చేతిలో ఉన్నటువంటి కర్రతో ఆ కర్ర కొనతో ఆ భక్ష్యములను ఆ మాంసమును తాకినప్పుడు బండలో నుంచి అగ్ని వచ్చి ఆ మాంసాన్ని భక్ష్యములను దహించి వేసింది. అంటే గిద్యోను యొక్క బలిని దేవుడు అంగీకరించాడు, గిద్యోను యొక్క అర్పణని దేవుడు అంగీకరించాడు. అప్పుడు గిద్యోను అంటాడు, ఆహాహా ఇందుని బట్టే కదా నేను దేవుని ముఖాన్ని చూశాను, నేను దేవుణ్ణి చూశాను అని. ఇప్పుడు మరొక భయం అంటుకుంది. ఏంట భయం? నేను చచ్చిపోతాను అని. ఏంట భయం? అమ్మో దేవుడు చూసినాడు బతకడు కదా. మీకు రెఫరెన్స్ కూడా ఇస్తా, దేవుడు చూసినాడు బతకడు కదా. ఇప్పుడు రెండు భయాలు ఇతనిలో ఉన్నాయి. ఒకటి మిథ్యానీయుల వలన భయం, రెండు అమ్మో నాలంటి వాడు దేవుని చూడటమా, దేవుని చూసి బ్రతికి నరుడు ఎవడు ఉండడు కదా, నేను ఇప్పుడు చచ్చిపోతా అని అన్నాడు. అప్పుడు చూడండి 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఇదంతా చదివితే మీకు టైం సరిపోదు కాబట్టి నేను చెప్పేశా. 22వ వచనం, గిద్యోను ఆయన యెహోవా దూతని తెలుసుకుని, ఆహాహా నా ఏలిన వాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిన నేను. అప్పుడు యెహోవా దేవుడు ఏమంటాడంటే, భయపడకో, నీకు సమాధానము, భయపడకము, నీవు సావని అతనితో సెలవిచ్చాను. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు చూశాను నేను చచ్చిపోతానని ఇంటెన్షనల్గా అంటే తన హృదయంలో భయపడుతున్నాడు. దేవుడు దాన్ని చూసి అంటాడు, గిద్యోను నన్ను చూసావు కదా, నువ్వు భయపడుకో, చచ్చిపోవు మాకు, నువ్వు చచ్చిపోవు, నీకు సమాధానం అన్నాడు. అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి, గిద్యోనుకి ప్రత్యక్షమైంది ఎవరో? యెహోవా అంటే దేవుడే మాట్లాడుతున్నాడుగా స్వయంగా. దేవుడు ముఖాముఖిగా నేను చూశాను అంటున్నాడుగా. అంటే ఇప్పుడు గిద్యోను ఎవరిని చూశాడు? దేవుణ్ణి చూశాడు. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు దేవుణ్ణి చూశారో చెప్పండి. మోషే గారు దేవుని చూశారు, ఇంకా యాకోబు గారు దేవుని చూశారు. అబ్బా చెప్పిన మనం దీవించిన గాక. హాగరు దేవుని చూసింది, వెరీ గుడ్. ఇంకా మనోహ చూశాడా? మనోహ చూశాడు. ఇంకెవరు చూశారు? అంటే మరి వీళ్ళందరూ ఎందుకు చచ్చిపోలేదు దేవుని చూసి? దేవుని చూస్తే చచ్చిపోతారా? చూడండి, ఆ రెఫరెన్స్ కూడా మీకు చూపిస్తా. ఆదికాండం 32:30. మీకు కొన్ని సందేహాలు నివృత్తి చేస్తాను ఈరోజు. ప్రసంగాలే కాదు, చదువుతున్న వాక్యాల్లో మీకు సందేహం ఉండకూడదు. ఆదికాండం 32:30. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు బేతేలు
పెనుయేలు అని పేరు. అంటే ఇప్పుడు యాకోబు ఏమన్నాడు, నేను దేవుడిని చూశాను, నా ప్రాణం మీదకి వచ్చింది, నా ప్రాణం నాకు నిలిచిందంటే దాని అర్థం ఏంటి? దేవుడిని చూసినప్పుడు బతకడనేగా. ఈ పదంలో మీకు అర్థమవుతుందండి మాట. ఈ హోషేయ గ్రంథం 12:3-4 నుంచి చదవండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. కిరణ్ బాబు బైబిల్ యూజ్ చేయాలన్నా, అర్థమవుతుందా? ఫోన్ కాదు, బైబిల్ యూజ్ చేయాలి, లేకపోతే నిద్ర వచ్చేస్తుంది నీకు. అదో దెయ్యం. అమ్మా ఏం చెప్పాను నేను? హోషేయ గ్రంథం అండి 12:3 నేను తీసుకు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై దేవునితో పోరాడెను, అతను దూతతో పోరాడి జయమందెను. అతను కన్నీరు విడిచి అతనిని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమైన. ఎవరితో పోరాడాడు ఇక్కడ యాకోబు? దేవునితో పోరాడు. ఎవరు ప్రత్యక్షమయ్యారు దేవునికి? క్షమించాలి, యాకోబుకి దేవుడే ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు 2 విషయాలు చూసాం. ఒకటి, గిద్యోను దేవుని ప్రత్యక్షతను చూశాడు, యాకోబు దేవుని ప్రత్యక్షతను చూశాడు. దేవుని ప్రత్యక్షతను చూసినప్పటికీ కూడా మేము బ్రతకేమో, మేము చచ్చిపోలేదు అంటున్నారు. గిద్యోను అదే భయపడ్డాడు, యాకోబు కూడా అదే భయాన్ని వ్యక్తపరచడం. అమ్మో నేను దేవుని ముఖాముఖిగా చూశాను, నా ప్రాణం నాకు దక్కింది. నోట్ దిస్ పాయింట్ ఏంటంటే, దేవుణ్ణి చూచిన వాడు బ్రతకడో బ్రతకలేడు. కానీ గిద్యోను బ్రతికాడు, కానీ యాకోబు బ్రతికాడు. తర్వాత ఇశ్రాయేలీలు ఏమంటారు చూడండి, చూస్తే కాదు మాట్లాడితే కూడా మేము బతకలేమన్నారు ఇశ్రాయేలీలు. చూడండి, చాలా మంది ఈ రోజుల్లో మాకు దేవుడు కనిపించేటండి, మేము దేవుడిని చూసామండి అంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా సురక ఈరోజు వాక్యం. నిర్గమాకాండం 24:10. నేను చాలాసార్లు దాన్ని ఏమంటారు, డిస్కరేజ్ అయిపోయాను. ప్రభు ఎందుకు నేను ఇన్ని సంవత్సరాలు నాకు కనిపించలేదు, వాళ్ళకి వీళ్ళకి కనిపించావా, నాకెందుకు కనిపించలేదు, నేను అంత ఏం పాపం చేశాను నాయనా అని చాలాసార్లు అండి నేను తృణీకరించుకున్నానండి. 24:10. ఇశ్రాయేలీయులు దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియో, ఆకాశ మండలపు తేజము వంటిదియో ఉండెను. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుణ్ణి చూచి అన్నపానములు, అంటే దాని అర్థం బతికి పట్టగట్టేశారు. ఇశ్రాయేలీల్లో పెద్దలు కూడా, ప్రధానులు కూడా దేవుని చూశారు. గిద్యోను, యాకోబు ఇశ్రాయేలీల ప్రధానులు. ఇక్కడ పర్టిక్యులర్గా ఉంది, ఇశ్రాయేలీలు దేవుని చూచిరి. చదివారా లేదండి మీరు? దేవుని చూచారు. తర్వాత మాట, దేవుడంట ఇశ్రాయేలీలకి ఏ హాని, అంటే దాని అర్థం ఏంటి? దేవుణ్ణి చూస్తే హాని, దేవుణ్ణి చూస్తే తట్టుకోలేం, దేవుణ్ణి చూస్తే చచ్చిపోతాం. ఈ వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన అంట వాళ్ళని అన్నపానాలు తిననిచ్చాడంట, అసలు చూస్తేనే చచ్చిపోతారు వాళ్ళు. అప్పుడు ఇశ్రాయేలీలు కూడా ఏమంటారంటే, ఆయన చూస్తే కాదయ్యా మాతో మాట్లాడినా చచ్చిపోతాం అంటారు. ఎక్కడ? నిర్గమకాండం 20వ అధ్యాయం 18వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 18వ వచనం. ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు చూచి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేం వింటాం. అదిగో దేవుడు మాతో మాట్లాడిన ఎడల, అంటే చూస్తేనే కాదు, దేవుడు మనతో స్వయంగా మాట్లాడినా మనం ఏమైపోతామంట? చచ్చిపోతాం. అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపం చేయకున్నట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను. అంటే ఆ పర్వతం మీదకి స్వయంగా ఎవరు వచ్చారంట? దేవుడే వచ్చాడంట. దేవుడు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు అన్నారు, మోషే నీకు దండం పెడతామయ్యా, నువ్వు వెళ్ళి దేవుడితో మాట్లాడు, ఆ మాటలేదు మాకు చెప్పు, మేము డైరెక్ట్గా దేవుని స్వరం వినటానికి యోగ్యత పరిశుద్ధత మాకు లేదు, కానీ ఆయన స్వరం మేము వింటే చచ్చిపోతాం బాబోయ్, మాకొద్దు, నువ్వు మాతో మాట్లాడు, మేము వింటాం అంటున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఎంత ఆశ్చర్యకరం అండి. మరొక చోటు చూస్తే మనోహ, సంసోను తండ్రి కూడా చూడండి, సంసోను తల్లిదండ్రులు కూడా దేవుణ్ణి చూచారు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. చాలా స్పీడ్గా తీస్తున్నారండి. న్యాయాధిపతుల గ్రంథం 13:22. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని
యెహోవా దూత అని పాత నిబంధన గ్రంథంలో రాయబడిన ప్రతి చోట దేవుడే అని మీరు గుర్తించుకోండి, రాసుకోండి పక్కన. యెహోవా దూత అంటే దాని అర్థం దేవుడే అని రాసుకోండి. అప్పుడు ఆయన ఏమంటున్నాడమ్మా, చదవమ్మా. అదుగో మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా. ఇప్పుడు రొటీన్గా నేను మీకు ఇచ్చిన రిఫరెన్స్ల ఆధారంగా మీకు ఏం అర్థమైంది? ఒక్క విషయం బాను, కంజూరు దూరం పెట్టాడు. నువ్వు ఇటు వచ్చేయమని చెప్పాను నేను నీకు. పురుషుల్లోకి వచ్చేయాలి నువ్వు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, గిద్యోను దగ్గర సందర్భం చూసినా, యాకోబు దగ్గర సందర్భం చూసినా, ఇజ్రాయిలు ప్రధానం దగ్గర సందర్భం చూసినా, నిర్గమాకాండ 20 అధ్యాయంలో సందర్భం చూసినా, మనోహ దగ్గర సందర్భం చూసినా, దేవుని చూసినా, దేవుని స్వరం మనం విన్నా మనం చచ్చిపోతాం అనే విషయం తేలిందా? తేలలేదా? తేలిందా? మరి దేవుని చూసిన వీళ్ళందరూ ఎందుకు చనిపోలేదు? మీరేమో వీళ్ళందరూ దేవుని చూశారని చెప్తున్నారు. యథార్థవంతులైతే బతికేస్తారంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకరు ఆదికాండం 18వ అధ్యాయంలో సింధూర వృక్షము దగ్గర, మమ్రే సింధూర వృక్షము దగ్గర అబ్రహాం ఎండవేళ కూర్చున్నప్పుడు కన్నులెత్తి చూసినప్పుడు అబ్రహాంకి ఎవరు కనిపించారు? యెహోవా ముగ్గురుగా ప్రత్యక్షమై కనిపించినప్పుడు ఒక యెహోవా ఆయన దగ్గర, అబ్రహాం దగ్గర ఉంటే ఇద్దరు దిగిపోయి ఎక్కడికి వెళ్ళారు? సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్ళారు. ఎవరైనా యెహోవా సన్నిధిలో నిలబడి అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, ఇంకొక మారు మాట్లాడతానయ్యా, నువ్వు నన్ను నశింప చేయొద్దయ్యా, ఇంకొక మారు మాట్లాడతానయ్యా అంటే డైరెక్ట్గా దేవునితో ముఖాముఖిగా అబ్రహాం మాట్లాడాడు. ఎందుకు చనిపోలేదు? గిద్యోను నువ్వు చావు అని దేవుడు ఎందుకు చెప్పాడు? యాకోబు ఎందుకు చనిపోలేదు? మనోహ ఎందుకు చనిపోలేదు? ఇశ్రాయేలు ప్రధానులు ఎందుకు చనిపోలేదు? అసలు వీళ్ళెవరైనా దేవుణ్ణి చూచారా? ఈ చదవబడిన వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు దేవుణ్ణి చూశారు. మరి ఎందుకు చనిపోలేదు? ఇప్పుడు మీకు ఒక రిఫరెన్స్ ఇస్తాను, చదవండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం. దేవుడు అసలు ఏమంటున్నాడు చూడండి. అసలు దేవుణ్ణి చూస్తే చచ్చిపోతారన్న మాట ఎక్కడొచ్చింది? అసలు మన సొంత మాటలేనా, లేకపోతే దేవుడే సెలవిచ్చాడా? నిర్గమాకాండం 33:18. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. ఎవరతడు? అది దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎవరండి? మోషే గారు బ్రతిమాలు, అయ్యా నేను చూస్తానయ్యా, నీ ముఖం చూస్తానయ్యా, ప్లీజ్ అయ్యా, నీ మహిమ నాకు చూపించయ్యా, నీ ముఖం నాకు చూపించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటండి? అప్పుడు 19వ వచనం చదవమ్మా. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను. నా ద్వారా కూడా దేవుడు ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు 1వ అధ్యాయం 3వ వచనం పరమగీతం, ఆయన నామం ఏంటో ప్రకటిస్తున్నాడు దేవుడు. నేను కరుణించు వానిని కరుణించేదను, ఎవని యందు కనికరపడిదునో వాని యందు కనికరపడిదిన నేను. మరియు 20వ వచనం జాగ్రత్తగా చూడండి. ఆయన ఏమంటున్నాడంటే, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడ నేను. ఇది స్వయంగా ఎవరు చెప్పారు? మరి స్వయంగా దేవుడు చెప్తే గిద్యోను చూసింది దేవుణ్ణి కాదా? అబ్రహాము చూసింది దేవుణ్ణి కాదా? మనోహ చూసింది దేవుణ్ణి కాదా? ఇశ్రాయేలీయులు చూసింది దేవుణ్ణి కాదా? ఇశ్రాయేలీయుల ప్రధానులు చూసింది దేవుణ్ణి కాదా? పాయింట్. దేవుడే చెప్తున్నాడు, నన్ను చూస్తే బతకో బాబు నువ్వు అని. మోషేకే అంత భాగ్యం లేదంటే అబ్రహాంకి ఇంకెక్కడి నుంచి వస్తుంది? గిద్యోనికి ఎక్కడి నుంచి వస్తుంది? మనోహ ఇంకెక్కడి నుంచి వస్తుంది? నీకు నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన చూసే అర్హత, ఆయన చూసే శక్తి, ఆయన చూసే బలం, ఆయనను చూడగలిగే అర్హత, యోగ్యత మనకెక్కడుంది? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడేమో నన్ను చూస్తే నువ్వు బతకం అంటున్నాడు. మరి వీళ్ళందరూ ఏమో మేము దేవుడిని చూసాం, మేము చచ్చిపోతామని భయపడుతున్నారు. అలా భయపడుతున్న గిద్యోనుతో దేవుడు అంటాడు, నువ్వు సావు, నీకు షాలోమ్, యెహోవా సమాధానం అని పలికాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంచెం పదును పెడుతున్నాను ఇప్పుడు మీకు బ్రెయిన్కి. ఇంకొక రిఫరెన్స్ చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం. అబ్రహాము, మోషే, గిద్యోను వంటి మహాభక్తులకే ఆయన తను కనుపరుచుకోలేనప్పుడు నువ్వు నేను ఏంటి చెప్తున్నావు? సాక్ష్యాలు, నాకు దేవుడు కనిపించాడని. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. సరిగ్గా వాక్యాన్ని చదవక, సరిగ్గా వాక్యం మీకు అర్థం కాక చదవమ్మా. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూశాడనుందా? చూడలేదు అంటే దీని అర్థం ఏంటి? ఎవడైనాను ఎప్పుడైనాను BC AD, బిఫోర్ క్రైస్ట్, ఎనోడముని AD, క్రీస్తు పూర్వం
క్రీస్తు శకం. ఎవడైనాను ఎప్పుడైనా అంటే ఎప్పుడంటే దాని అర్థం ఏంటి? ఎవడైనా అంటే దాని అర్థం ఏంటి? ముందు మోషే అయినా, అబ్రహాం అయినా, గిద్యోనైనా, మానోహ అయినా ఎవరు చూడలేదంట? దేవుని చూడలేదంట. ఎప్పుడైనా అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు పూర్వం కానీ, క్రీస్తు శకలో కానీ, నేడు కానీ ఎవరు దేవుని చూడలేదంట, చూచి ఉండలేరంట, చూస్తే చచ్చిపోతారంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటంటే అట అంటారు, అక్కడేమో చూసింది దేవుణ్ణి అంటారు, మళ్ళీ ఇక్కడ చూస్తే బతకరు అంటారు, దేవుడే చెప్పాడు అంటారు, ఎవడైనా ఎప్పుడైనా చూడలేదని మీరే అన్నారు. ఏంటి ఈరోజు గందరగోళం ఉందా? కన్ఫ్యూజ్ ఉందా? గిద్యోను కూడా గందరగోళ పరిస్థితుల్లోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పాడు, యెహోవా షాలోమ్. నీకు కూడా ఈరోజు యెహోవా షాలోమ్, సమాధానకర్తగా దేవుడు మనకి తోడే ఉంటాడు. మరొక రిఫరెన్స్ ఎక్కడండి? మొదటి యోహాను పత్రిక 4:12. మొదటి యోహాను పత్రిక. ఎందుకంటే ఒక రిఫరెన్స్ మీకు ఎందుకు ఇచ్చి వదిలిపెడతాలో తెలుసా? జతపక్ష ఉండాలి. జతపక్ష ఉన్నప్పుడే దాన్ని మన నిర్ధారణలో తీసుకోవాలి. ఒక రిఫరెన్స్ మన నిర్ధారణ చేసుకోకూడదండి. అందుకని మీకు 2-3 రిఫరెన్స్లు ఇస్తున్నాను నేను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడును, ఇందాకడేమో ఎవడును అని ఉంది, ఇప్పుడు అమెరికా ఓడైనా, జర్మనీ ఓడైనా అందరు మానవులేగా. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. ఏంటండి అసలు ఈ మాట? పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఇది, ఒక యోహాను భక్తుడు రాసిన మాట కాదు. ఎవడనో ఎప్పుడునో ఏ మానవుడు దేవుని చూడలేదంట. మరి ఇంతకుముందు మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పారు? హాగరు చూసింది, మానోహ చూశాడు, గిద్యోను చూశాడు, అబ్రహాము చూశాడు, మోజే చూశాడు అని మీరు ఎలా చెప్పారు? పైపే మాటలు చదివేసి, పైపే ప్రసంగాలు వినేసి, మోషేకి దేవా నువ్వు కనపడ్డావు కదా, నాకు కూడా కనపడమని నువ్వు అదే ఆలాపంలో పడుకుంటే ఎవరో ఏదో సాదృశ్యంలో కనిపిస్తే నాకు దేవుడు కనిపి పిచ్చి భ్రమది. దేవుని చూస్తే బతకలే అక్క చెల్లి తమ్ముడు అన్న, అర్థమవుతుందా? దేవుని చూడాలనుకో, మాక అన్ని కలిగి ఉండాలనుకో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి మరొక మాట, పిచ్చి లేస్తుంది ఇప్పుడు మీకు రెఫరెన్స్లకి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16. తిమోతికి రాసిన మొదటి చదవమ్మా. సమీపింపరాని తేజస్సులో, అమ్మా ఆ పాట తీసివమ్మా. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడంటే ఇక ముందు కూడా అర్థమవుతుందా? చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగిండునుగాక. ఆమేన్. సమీపింపరాని, చెప్పండి సమీపింపరాని. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎర్రటండి వస్తుంది, మీరు బయటికి వెళ్ళి సూర్యుని నేరుగా చూడగలరా? చూస్తే ఏమవుతుంది మన కన్ను? సూర్యుడు దాకా ఎందుకండి, ఈ ఎల్ఈడి లైట్ చూస్తుంటేనే నా కళ్ళు బయలుగా మేస్తాను, అందుకని ఎక్కువ ఇటు చూడను, ఇటే చూస్తాను నేను. ఎల్ఈడి లైట్ ఇది. ఆఫ్టర్ ఆల్ ఒక సూర్య కిరణాలని, ఒక సూర్యుని యొక్క తేజస్సుని మనం చూడలేం కదా. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి కోటి సూర్య తేజస్సును కంటే మించిన వెలుగులో సమీపింపరాని అంటే దాని అర్థం ఏంటి? ఎవరో సమీపించలేరు. సూర్యుడి దగ్గరికే ఎవరు వెళ్ళలేరు కదా. ఆ సూర్యుడిని సృష్టించిన నీతి సూర్యుడి దగ్గరికి ఎవరు వెళ్ళగలరు? ఆయన ఎవరు చూడగలరు? ఆయన దాపుకి ఎవరు వెళ్ళగలరు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు అరుదించినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా రాని వాళ్ళు చప్పట్లను కొట్టండి. నీ కృప ఎంత విలువైనది. పాడదాం. యేసయ్యా నీ ప్రేమెంత బలమైన, చప్పట్లమ్మా. యేసయ్యా
నీ కృప ఎంత విలువైనది, సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను ఇచ్చినది, తులువకు విలువను ఇచ్చినది యేసయ్యా. నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా, నీ కృప ఎంత విలువైనది. పాడదాం. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతాన్ని ముగించబోతున్నా. మీకు ఏంటి అసలు మ్యాటర్, ఏంటి అసలు విషయం అని మీ హృదయం తహతహలాడిపోతుంది కదా. ఇన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. ఎప్పుడైనాను ఎవడైనాను ఏ మనుషుడును దేవుని చూచి ఉండలేదు, చూడ నేరడు, చూచి బ్రతకలేడు, ఆయన మాట్లాడినా బ్రతకలేదు. ఇన్ని రెఫరెన్స్లు ఉండగా భక్తులు దేవుడిని చూసామని మనం అపోహపడుతున్నాం. ఆయన దేవుడే. యేసుక్రీస్తు ప్రభుల వారి వెనక నడిచిన 12 మంది శిష్యులు ఎవరిని వెంబడించారు, ఎవరిని చూశారు? ఇప్పుడు యేసు దేవుడా కాదా? మరి ఈ రెఫరెన్స్లు ఏంటి? ఎవడనూ దేవుని చూడలేదని ఎలా రాయబడుతున్నాయి? యెహోవా కాలంలో, క్రీస్తు కాలంలో కూడా ఈ వచనాన్ని టాలీ చేసుకుంటే శిష్యులు కూడా దేవుని చూడలేదంటే మరి యేసు దేవుడు కాదా? అని చెప్పడుగా నేను దేవుని కుమారుడని. మరి దేవుని చూడలేదని ఎందుకుంది ఇక్కడ రెఫరెన్స్ అంటే, ఆయన ప్రేమ చూడండి, ఆయన గొప్పతనం చూడండి, ఆయన మహిమ చూడండి. ఎవరో ప్రవేశింపరాని తేజస్సులో నివాసము చేయుచున్నప్పటికీ ఆయనను చూడాలనే తృష్ణ మానవుల్లో ఉంది, దేవదూతల్లో కూడా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. బెత్లెహేములో ఎవరైనా మగబిడ్డ పుడితే ఆ ఊరి వాళ్ళు వచ్చి పాట పాడడం ఆనవాయితీ. మరి యేసుక్రీస్తు అనేటటువంటి లోకరక్షకుడు బెత్లెహేములో పుట్టినప్పుడు ఆయనకు పాటలు పాడడానికి ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుంచి సైన్య సమూహం దిగొచ్చారంట గట్టిగా చప్పట్లు కొడుతూ. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక ఒక బెత్లెహేముకి సంబంధించిందే కాదు, ఒక భారతదేశానికో ప్రపంచానికో కాదు, పరలోక సంబంధమైన పుట్టుక. పరలోకములోనంటండి ఇదిగో దేవదూతలు, కెరూబులు, శరాపులు 2 రెక్కలతో గాలి చూడండి, 2 రెక్కలతో ఇలా ఆడిస్తూ, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొనొచ్చు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొనొచ్చు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని మానక గాన ప్రతిగానములు చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే, దేవా నిన్ను చూడాలి అనే ఒక ఆలోచన, ఒక తాత్పర్యాన్ని దేవదూతలు తెలియజేస్తే దేవుడు వాళ్ళకి ఇచ్చాడంట ఒక మాట, ఈ విధంగా మీరు నన్ను చూడలేరు. మానవ అవతారిగా నేను భూమి మీదకి వెళ్తాను కదా, అప్పుడు రండి మీరు నన్ను చూద్దురు కానీ అని దేవుడు సెలవిస్తే, ఆయన మనుష్య కుమారునిగా ఈ భూమి మీద పుట్టినప్పుడు సంతోషంతో దిగి వచ్చి సంతోషంతో పాటలు పాడారు, దేవుని స్తుతించారు, ముఖాముఖిగా దేవుణ్ణి చూశారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూసింది దేవుణ్ణే,
కానీ దేవుని మహిమను కాదు. యేసుక్రీస్తు దేవుడే, కానీ ఆయన దేవుడిగా ప్రత్యక్షం కాల, మనుష్య కుమారునిగా ప్రత్యక్షమయ్యాడు. మరి గిద్యోనికి ఎలా ప్రత్యక్షమయ్యాడు, అబ్రహాంకి ఎలా ప్రత్యక్షమయ్యాడు, మనోహకి ఎలా ప్రత్యక్షమయ్యాడంటే దూత రూపంలో ప్రత్యక్షమయ్యాడు. యెహోవా దూత. ఇప్పుడు మీకు అర్థమైందా? దయచేసి ఈ వాక్యంలో ఉన్న లోతైన ఆలోచన చేసుకుని మనం అర్థం చేసుకోవాలి. యెహోవా దూత అని ప్రతి చోట దేవుడే, కానీ దేవుడుగా ప్రత్యక్షమైతే ఈ భక్తులు కూడా నిలబడలేరు ఆయన ముందు, ఆయన వెలుగు ముందు, ఆయన తేజస్సు ముందు, ఆయన మహిమ ముందు ఎవరు నిలబడలేరంట. అది ఆయన మహిమ. సమీపింపరాని తేజస్సులో నివాసము చేస్తున్నటువంటి ఆయన మనకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. దేవుని చూడాలనే ఆశ కలిగిన వాళ్ళకి ఏంటో తెలుసా? ఆఫర్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ మాట రాసుకోండి. దేవుణ్ణి చూడాలనుకోవద్దు. ఇన్ని వచ్చినా చూపించినా కూడా మీరు దేవుని చూడాలనుకుంటే మూర్ఖత్వం, అది పిచ్చి, బ్రహ్మది. దేవుని చూసిన వాడు బ్రతకడు, దేవుని చూడలేదు ఎవడు, చూడనేరడు, ఎవరు చూడలేదు. కాబట్టి ప్రభు నాకు కనిపించు, నన్ను దర్శించు, నాకు కనబడు, ఈ మాటలు వదిలేసి ఇదిగో ఒక చిన్న ప్రార్థన చేయాలి. ఏంటో తెలుసా? మనము దేవుని చూడాలనుకునే రోజులు కావు ఇది, దేవుణ్ణి కలిగి ఉండాల్సిన రోజులు. గడిగా చాపట్లు కొడుతూ ప్రభు నామమున మహిమ పడతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4:12 చదవమ్మా మళ్ళీ. యోహాను మొదటి పత్రిక 4:12. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు, మన మొకనినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. దేవుడు నీకు కనిపించి మాయమైపోవాలనుకుంటలేదు. మీకు ఇచ్చిన అసలు నీలో నిలిచిపోవాలనుకుంటున్నాడు ఆయన. ఎవడు ఆయన యందు నిలిచి ఉండునో, చూడండి, ఆయన ఎవని యందు నిలిచి ఉండునో అతను బహుగా ఫలిస్తాడంట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది, ఎవని యందు ఆయన నిలిచి ఉంటాడో వాళ్ళు బహుగా ఫలిస్తారంట. దేవుడు నీలో నిలిచి ఉండాలంటే అమ్మ, తమ్ముడు, అక్క, చెల్లి, అన్న అందరూ గమనించండి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటే నీ హృదయంలో ఆయన నిలిచి ఉంటాడంట. నువ్వు రమ్మనక్కర్లా, నువ్వు రా ప్రభు అని వేడుకోనక్కర్లా. నువ్వు ప్రేమ కలిగి ఉంటే, ఒకరికొకరం ప్రేమ కలిగి ఉండాలంట. నీలో ప్రేమ లేదంటే నీలో దేవుడు లేనంటే. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు, దేవుని చూచిన వాడు కాదంట. అది నువ్వు దేవుని చూడాలనుకుంటే, దేవుడి మహిమను నువ్వు చూడాలనుకుంటే ఆయన నీలో ఉండాలని ఇష్టపడు. ఆయన నీలో నిలిచి ఉండాలంటే నువ్వు ఒక్క పని చేయాలి. అమ్మని, అక్కని, తమ్ముడిని, భార్యని, పిల్లల్ని, ఇరుగు పొరుగు వారిని అందరిని నువ్వు ప్రేమించాలి తప్ప ఎవరి మీద నువ్వు కోపం పెట్టుకోవడానికి వీల్లేదు, ఎవరిని నువ్వు అసహించుకోవడానికి వీల్లేదు, ఎవరిని నువ్వు తృణీకరించడానికి వీల్లేదు. ఎవరినైనా మనం తృణీకరించామా మనం దేవుడిని తృణీకరిస్తున్నాం అనేది దాని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి. మరొక రిఫరెన్స్ ఇస్తాం మీకు. యెషయా గ్రంథం 57:15. తర్వాత నేను అసలైన సబ్జెక్టులోకి వెళ్ళిపోతా. యెషయా గ్రంథం 57:15 అండి. మహాగణుడును, మహోన్నతుడును, అమ్మా పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అదిగో నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడును, ఎవరు నా దగ్గరికి రాలేరు. అయినను అంటే అక్కడ ఏం కనిపిస్తుంది తెలుసా? అయినను, నా వైపు చూడండి అమ్మా. అయినను అంటే ఏం కనిపిస్తుంది తెలుసా? అక్కడ ఇదిగో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే ఆ అమ్మాయికి బారు జుట్టు ఉంది కాబట్టి. ఏ జుట్టు ఉందంట? బారు జుట్టు ఉంది కాబట్టి, అందంగా ఉంది కాబట్టి, ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి, ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఎందుకు ఇష్టపడ్డాడంట? చెప్పండి. 1 బారు జడ, 2 అందమైన ముఖం, 3 గవర్నమెంట్ జాబు, 4 ఆస్తిపాస్తులు. మనుషుల ప్రేమ కాబట్టి ప్రేమ. డబ్బున్నంత వరకు నీ దగ్గర ఉంటారు, తచ్చిట్లాడతారు. ఆ డబ్బు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడు కూడా కనిపించడు. కాబట్టి ప్రేమ మనుషుల ప్రేమ. అయినను దేవుని ప్రేమ ఎలాంటి తెలుసా? ఇప్పుడు మన ఊరికి కామినేని శ్రీనివాసరావు గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు. ఆయన చూడడానికి అర్హత ఉందా మనకి? నేను వెళ్ళి ఏమండే కోరుకొల్లో కృపా మినిస్ట్రీస్ చర్చి పాస్టర్ని అంట, అయితే ఎవరు నువ్వు వదలవో అంటారు. అంటే ఒక ఎమ్మెల్యే గారిని చూడాలంటే ఏముండాలి చెప్పండి? అర్హత ఉండాలి, ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. అంటే ఈ లోకంలో ఉన్న అధికారులను చూడాలంటే నువ్వు కూడా ఏదో ఒక అధికారంలో ఉండాలి. వాళ్ళతో కలిసి జర్నీ చేయాలంటే అమ్మో వాళ్ళతో మంచి స్నేహపూరితమైనటువంటి
ఇప్పుడు ఎమ్మెల్యే గారు నేను కలిసి ఒక కారులో ప్రయాణించాలంటే నేను ఎంత ఆయనకి పరిచయస్తున్నైతేనో నాకు ఆ భాగ్యం కలగదు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి నిత్య నివాసి అయిన వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు, మహోన్నతమైన స్థలంలో నివసించుచున్నవాడు సెలవిచ్చుచున్న దేమనగా, అయినను నేను పరిశుద్ధుణ్ణి, మీరు నా దగ్గరికి రాలేరు, సమీపింపరాని తేజస్సులో ఉన్నాను. అయినను చూడండి, ఇప్పుడు ఇది మరలా చెప్తున్నాను, యేసు ప్రభు దేవుడు మనల్ని ప్రేమించడానికి గల కారణం ఏంటి తెలుసా? బ్లాక్, నువ్వు నల్లవాడివి, అయినా దేవుడు నిన్ను ప్రేమించాడు. మీరు కాదు, నేను నల్లోడిని, అయినా దేవుడు నన్ను చెప్పరేంటండి. నలుపు చాలా మంది ఇష్టపడతారా? చిచ్చే, అసహించుకుంటారు. నలుపు అంత నాణ్యత లేదంట. ఇంకో మాట నేను అనకూడదు. మరొకడు అన్నాడు, మా ఫేవరెట్ హీరో ఒకప్పుడు, ప్రపంచాన్ని చూసే కన్ను గుడ్డు నలుపు అంటాడు ఆ హీరోయిన్తో. నా నలుపు నీ నెత్తి మీద, నీ తెలుపు నా కాలి కింద అంటాడు. లారెన్స్ అండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ తల మీద ఉంది జుట్టు, మా నలుపు మీ నెత్తి మీద ఉంది, జాగ్రత్త. నలుపుని అసహించుకుంటున్నారా? ఆ నలుపు తెలుపు అయితే మీకు ఏమంటారు దాన్ని? మనశ్శాంతి ఉంటుందా? మనశ్శాంతి. ఈ నల్ల జుట్టు తెల్ల జుట్టు అయిందంటే మీకు మనశ్శాంతి ఉంటుందా? అసలు ఫంక్షన్కి ఎక్కడికైనా వెళ్తారా ఆ జుట్టు వేసుకుని? పాస్టర్ గారు ఏంటి మీరు అప్పుడే ముసలాళ్ళు అయిపోయారు, నేను వేసుకోవచ్చుగా, నా గడ్డం నా ఇష్టం, మీకు ఎందుకంట? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అదేంటండి పాస్టర్ గారి గడ్డం తెలిపోయింది ఈ వీడియోలో కనబడుతుందండి. ఏంటి పాస్టర్ గారు మెరిసిపోయినట్టుంది అని వేసుకోవచ్చుగా, మీరు వచ్చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు ఇచ్చిన దానికి మనం మేకప్ వేసి కవరింగ్ చేసేసినంత మాత్రాన అది బయటపడకుండా పోద్దండి. నలుపు నలుపే, తెలుపు తెలుపే. ఇప్పుడు నా సబ్జెక్ట్ ఏంటంటే, నువ్వు నల్లడు అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నీ దగ్గర ధనం లేకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు దరిద్రుడైనా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నీ దగ్గర ఏ జాబ్ లేకపోయినా ప్రేమిస్తాడు, నువ్వు నిరాశుడు అయినా, నువ్వు ఎవడో లేనటువంటి స్థితిలో ఉన్నా, దిగజారిపోయిన స్థితిలో ఉన్నా, కూరుకుపోయిన స్థితిలో ఉన్నా, పేదరికంలో ఉన్నా, అయినా నిన్ను ప్రేమిస్తాడు. దేవుని ప్రేమ అయినా ప్రేమ, మనుషుల ప్రేమ కాబట్టి ప్రేమ. మరలాడుతున్నాను చెప్పండి, దేవుని ప్రేమ ఎలాంటిది? అయినా ప్రేమ. మనుషుల ప్రేమ ఎలాంటిది? కాబట్టి ప్రేమ. కాబట్టి ప్రేమలో పడిపోమాకండి. ప్రేమ అది ప్రేమ కాదు, మాయ. ఏంటంటే మాయ, అది ప్రేమ కాదు, అదొక మాయ, అంతే. అదొక మాయా ప్రపంచం. ప్రేమలో పడిపోయినప్పుడు 24 గంటలకు అద్దం ముందే దువ్విన తలనే దువ్వుతాడంట. ఏదో పాటలు కూడా వచ్చేస్తున్నాయి కదండి, దువ్విన తలనే దువ్వడం అంట, అత్తిన పౌడరు అత్తడం అంట, ఆకులు ఉండదంట, రంగు వచ్చేస్తారంటగా ప్రేమలో పడితే. ఎవరో చెప్తే విన్నానండి, మనకు తెలియదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని ప్రేమలో పడండి అమ్మా, దేవుని ప్రేమలో పడదాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అయినను అదిగో దేవుడు ఎక్కడ ఉన్నాడంటే, ఇప్పుడు మన ఈ లోకంలో ఉన్న అధికారులు అయితే, అధికారం ఉన్నవాళ్ళు అధికారం ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు, డబ్బు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు. అవునా కాదా? అవునా కదండి? నేను పేదోండి, నా ఇంటికి అన్న కోటీశ్వరులు వస్తారా? రారు. కానీ దేవుని స్వభావం అలాంటిది కాదు. దేవుడు నీ ఇంట్లోకి, నీ హృదయంలోకి రావాలంటే నువ్వు కోటేశ్వరుడు అయి ఉండక్కర్లా. ఏం కలిగి ఉండాలి? ఆఫర్ ఇదే చూడండి. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను, దేన మనసు గలవారి యొద్దను. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడ నివసించుతున్నాడు? వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. నీవు వాడు, చప్పట్లు, నిలిచియుందును పవిత్రతతో. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయా, హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయా. మహాగణుడవో మహోన్నతుడవో, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవో. మీరు పాడాలండి, నోట్లోని బెల్లమ కట్టుకున్నారా? పాడు. పరిశుద్ధ స్థలములోనే కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో
నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మాగనుడ పాడదాం. ఆ పరిశుద్ధ స్థలములోనే స్తోత్రం. మాగనుడవు ఉద్యమంగా చప్పట్లో. పరిశుద్ధ స్థలములోనే హల్లెలూయా. ఎంతవరకు మీకు అర్థమైన సబ్జెక్టు? ఈరోజు మన 11వ మాట ఏంటి? ఈరోజు మనం ధ్యానిస్తున్న పేరేంటండి? యెహోవా షాలేం అనే పేరు గిద్యోను గారు పెట్టారు. ఏ సందర్భంలో పెట్టారు? నలిగిపోతున్న సమయంలో, విసికి వేసారిపోతున్న సమయంలో, శ్రమలో, భయములో, వేదనలో, కష్టాలలో, కన్నీళ్లలో ఉన్నటువంటి గిద్యోనికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంటా కష్టం, ఏంటా వేదన, ఏంటా దుడుకుతనం, ఏంటా భయం అంటే మిద్యానీయులు వచ్చి ఇదిగో ధాన్యాన్ని దోచుకుపోతున్నారు, తిండి లేకుండా చేస్తున్నారు, కరువులో పాడేస్తున్నారు, శత్రువులు దోచుకుంటున్నారు అని చెప్పి గిద్యోను భయపడతా ఉన్నాడు. ఒక పక్క మిద్యానీయుల చేత భయపడతా ఉంటే మరొక పక్క దేవుడే ప్రత్యక్షమయ్యి ఉలిక్కి పడేలా చేశాడు. ఇప్పుడు మిద్యానీయులతో ఒక భయం, దేవుని చూశాను నేను చచ్చిపోతాననే ఒక భయం, ఈ భయముతో విరిగి నలిగిపోతున్నాడు. ఇక్కడ చదవబడిన వాక్యం, నలిగిన వారి ప్రాణములను చెప్పండి, ఈ మాట నా వెనకాల చెప్పండి. నలిగిన వారి, చెప్పండి అందరూ చెప్పండి. నలిగిన వారి, అందరూ చెప్పట్లా. నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింప చేయడానికి మీ మధ్య నేను నివాసము చేయుచున్నాను. మీలో చాలా మందికి నిర్జీవం ఉందేమో. శత్రువు తరుముతున్న సందర్భంలో ఆ నిర్జీవాన్ని బట్టి నలిగిపోతున్నారేమో. దేవుడు ఏమంటాడంటే, మీకు చెప్పే మాట ఏంటంటే, యెహోవా షాలోమ్ చెప్పండి. అంటే మీకు సమాధానం కలుగునుగాక, మీరు భయపడొద్దు. మీరు దేన్ని బట్టి భయపడుతున్నారు నాకు తెలియదు. గిద్యోనికి దేవుడు సెలవిచ్చాడు, యెహోవా షాలోమ్. క్షమించాలి, గిద్యోనే పెట్టాడు, అయ్యా యెహోవా షాలోమ్, సమాధానకర్త. చూడండి ఈ మాట ఎక్కడుంది? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆయన పేరు మరొక రిఫరెన్స్ చూపించినవ్వండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, అద్దుగదుగు సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు. ఈ పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధానకర్త అని ఎవరు పెట్టారు? గిద్యోను పెట్టాడు. తర్వాత యెషయా 9:6లో యెషయా చెప్తున్నాడు, ఆయన సమాధానమునకు అధిపతి. మీ కుటుంబంలో ఎందుకు సమాధానం కరువైంది? బాను కూర్చోనా? మీ కుటుంబంలో ఎందుకు సమాధానం కరువైంది? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పున నుండి వారును అదుగదుగు తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను. దేశమును పాడు చేయుటకు
వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు అదుగదుగు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. మొర్రపెట్టిరి అనే మాటను నోట్ చేసుకోండి, తర్వాత చెప్తాను ఈ మాటని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు వీళ్ళు నలిగిపోతున్నారు? ఎందుకు వీళ్ళు తరమబడుతున్నారు? ఎందుకు ఇక్కడ ఇశ్రాయేలీయులు ఈ 6వ అధ్యాయంలో దాక్కుంటున్నారు? కొండల్లోకి, గుహల్లోకి, వాగుల్లోకి వెళ్ళిపోయి ఎందుకు దాక్కుంటున్నారు? ఈరోజు చాలా మంది కుటుంబంలో భార్య భర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెములు, ఇరుగు పొరుగు వారు, అనేక మంది స్థానిక బిడ్డలు, సేవకుల కుటుంబాలు ఎందుకు దాక్కుంటున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు పిరికితనాన్ని చూపిస్తున్నారు? అంటే ఏదో తప్పు చేశావు, ఏదో ద్రోహం చేసావు దేవుని దృష్టికి. కారణం లేకుండా సమస్య రాదు. అవునంటారా కాదంటారా? మనం సమస్య వచ్చిన తర్వాత దేవుడా నువ్వు నాకు ఎందుకు పెట్టావు ఈ సమస్యని ఏడవకుండా ఆ సమస్యకు కారణమైనటువంటి దాన్ని నువ్వు పట్టుకుని ఏడవాలి. ఇందుకే కదా నాకు ఈ సమస్య వచ్చింది ప్రభువా, ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను అని నువ్వు మొరపెడితే, అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధలుడు కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి ద్రోహం చేశారు. అందుకని 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలును అప్పగించేశారు. నీ కుటుంబాన్ని కూడా దేవుడు కొన్నిసార్లు శత్రువులకు అప్పగిచ్చేస్తాడు. నిన్ను తరుమువారి చేతికి అప్పగిచ్చేస్తాడు. నిన్ను బాధ పెట్టే వాళ్ళ చేతికి అప్పగిచ్చేస్తాడు. నిన్ను రోగాలకు అప్పచెప్పేస్తాడు. నిన్ను అప్పులకి అప్పగిచ్చేస్తాడు. వెళ్తావు కానీ ఏమి ఎదురవ్వదు. ముట్టుకుంటే బంగారం కూడా బూడిదైపోద్ది. వెళతావు వెనక్కి వెళ్ళిపోద్ది. ఏదో కష్టపడతావు కానీ చిలుసంచులు వేసినట్టు అయిపోయిపోద్ది. చెమటోర్చి కష్టపడతావు కానీ నెల వచ్చేసరికి రూపాయి ఉండదు. మళ్ళీ అప్పులు చేస్తావు. సంపాదించిందంతా అయిపోద్ది, మళ్ళీ అప్పులు చేస్తావు. వీళ్ళకి సంపాదించింది కూడా లేదు పాపం. ఒంటి గాని గొర్రె గాని ఏమి మిగల్చట్లేదంట, సమస్తం దోచుకున్నారంట. అమ్మా, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నీ కుటుంబంలో కూడా ఇలాగే జరుగుతుందా? అంటే నీ కుటుంబానికి సమాధానం అవసరం. నీ కుటుంబంలో సమాధానం లేదు. ఇదిగో దేవుడు సహాయం చేయకపోవడానికి ఆయన హస్తం కురచకాలేదంట. ఆయనకి మనకి మధ్యలో అడ్డుగోడగా ఒకటి అడ్డొచ్చిందంటే ఏంటది? మనుషుల పాపాలు. ఈ పాపం విషయంలో మనం దేవునితో సమాధాన పడితే కానీ మనం మొరపెట్టి, అయ్యా నా తల్లి గర్భం నుంచి నేను ఉద్భవింపచేయబడినది మొదలుకొని నా బాల్యంలో నేను ఈ పాపం చేశాను, నా యవన దశలో నేను ఈ పాపం చేశాను, ఇదిగో నా నడి వయసులో నేను ఈ పాపం చేశాను, నా మధ్య వయసులో నేను ఈ పాపం చేశాను, ఇదిగో నా ఆలోచనలతో నేను ఈ పాపం చేశాను, అందుకనే నాకు ఇది చుట్టుకుంది, అందుకనే నాకు ఈ శాపం వచ్చి పడింది, అందుకనే నా చేతిలో వర్ధలత లేదు ప్రభువా అని నువ్వు ఏడిస్తే, మొరపెడితే. ఇశ్రాయేలీయులకు గొప్పతనం ఏంటి తెలుసండి? మన దేశంలో ఆడవాళ్ళకి ఊరికినే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి, అవునా? మగవాళ్ళు అయితే ఉల్లిపాయ కొత్తేనో లేకపోతే నిమ్మకాయ పిండుకుంటేనో కానీ మాకు నిగిలిదాం. ఏమన్నా చచ్చిపోయినా మాకు ఎందుకు గుండె కట్టినో లోపల కుమిలిపోతాం కానీ పైకి ఆడము. మీ ఆడవాళ్ళకి దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే కన్నీళ్ళు ఊరికినే వచ్చేస్తాయి. ఇశ్రాయేలు దేశంలో యూదులు మొర్ర పెడితేనంటండి, ఇక్కడ ఎవరన్నా ఆడపిల్లలు ఏడ్చారు అనుకోండి మన హృదయం కరిగిపోద్ది కదా, అలా ఏడుస్తారంట యూదులు. ఇశ్రాయేలు మొర్ర పెడితే వాళ్ళు మొర్ర వర్ణనాశక్యం అనమాట. అంత విపరీతంగా. ఒక చూడండి, ఏకైక కుమారుడిని పోగొట్టుకొని తండ్రి ప్రలాపించినట్టు, యవన కాలమందు తన భర్తను పోగొట్టుకొని భార్య ప్రలాపించినట్టు ప్రలాపిస్తారంట వాళ్ళు. మనమైతే కొంచెం ఏడ్చినట్టు స్వరం వస్తే పక్కోళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వీళ్ళేమో అర్థం చేసుకుంటారో. 2 కన్నీళ్ళు ఇడువమ్మా, కన్నీటి ప్రార్థన చేయమంటే అసలు కన్నీరు వస్తుందా మనకి? ఇశ్రాయేలీల్లో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ప్రార్థనా పరులు. మొర్రపెట్టడంలో వాళ్ళని ట్రాలీ చేస్తే అన్ని దేశాల కంటే ప్రథమ స్థానంలో ఉంటారు. మొర్రపెట్టడంలో గొప్ప నైపుణ్యత కలిగినటువంటి వాడు. ఎలా మొర్రపెట్టాలో వాళ్ళని చూసే మనం నేర్చుకోవాలి. ఎందుకు వాళ్ళు మొర్రపెట్టంగానే దేవుడు కనికరపడిపోతున్నాడు తెలుసా? వాళ్ళు వాళ్ళ పిల్లలను తలపోసుకుని, వాళ్ళ కుటుంబాలను తలపోసుకుని, వాళ్ళ భవిష్యత్తును తలపోసుకుని ఏడుస్తారంట. నీ భవిష్యత్తు గురించి నీకు కన్నీళ్ళు రాకపోవచ్చు. నీ పిల్లల భవిష్యత్తును ఒకసారి ఆలోచించు. నా పరిస్థితి ఎలా ఉంది కదా, మరి నా పిల్లల పరిస్థితి ఏంటని ఒకసారి నువ్వు ఆలోచిస్తే కళ్ళంట నీళ్లు తన్నుకుంటా వస్తాయి. కానీ ఈ రోజున స్వార్థపరులు అయిపోయారు ప్రపంచం అందరూ కూడా.
తల్లిదండ్రులే స్వార్థపరులు అయిపోయారు. నా మట్టుకు నేను బతుకున్నంత వరకు నా బతుకు ఎలా ఉందో అంతే, నా పిల్లలు ఏమైపోతే నాకు ఎందుకు అనుకునే వాళ్ళకి పిల్లల కోసం ఏడుపు ఏమవుతుంది, పిల్లల కోసం బాధ ఏమవుతుంది, పిల్లల భవిష్యత్తు కోసం ఏం ఏడుస్తారు, ఏం అంగలార్పు వస్తుంది. యోబు అరుణోదయమున లేచి తన బిడ్డల కొరకు బలులర్పించి యెహోవా నామమున ప్రార్థన చేసేవాడంట. ఈ రోజున తల్లిదండ్రులారా, మీ పిల్లలు యవ్వన కాలంలోకి వచ్చారు, మీ పిల్లలు బాల్యంలో ఉన్నారు. ఇదిగో వాక్యం చెప్తుంది, మరణం కిటికీలు ఎక్కుతుందంట. ఆ రాజవీధులలో చిన్న పిల్లలను సైతం హతమార్చేస్తుందంట. మరి ప్రార్థించే తల్లిదండ్రులు ఉన్నారా? ఇది ఒక ఆయన బండి బోరు చేపించాడంటండి. ఆ బండి బోరు చేపిస్తే ఆ మెకానిక్ చెప్పాడంట, ఇదిగో రాత్రంతా కూడా ఈ బండి ఆన్లోనే ఉంచాలి అని. ఆ యొక్క వ్యక్తి, ఆ ఇంటికి కలిగినటువంటి అమ్మ యజమానుడు బయట పెడితే దొంగలు పెడుతుందని చెప్పి ఆ బండిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాడంట. దాని కిటికీలు కూడా లేవంటండి. ఇంట్లో పెట్టి సెల్ఫ్ స్టార్ట్ చేసి ఆన్ చేసి వదిలేస్తే ఆయన పైకి వెళ్ళిపోయి తన భార్య తాను పై గదిలో పడుకున్నారంట. ఈ కింద ఉన్నటువంటి గదిలో ఆ యొక్క యజమాని యొక్క తండ్రి తన యొక్క 3 పిల్లలు నిద్రపోతున్నారంట. పాపం ఆ పొగ రాత్రంతా వస్తానే ఉందంట, ఆ పొగ పీల్చుకుంటానే ఉన్నారంట. ఆ కార్బన్ డైఆక్సైడ్ సంథింగ్, ఆ యొక్క పొగలు ఉండేటటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి రసాయనాల వల్ల ఆ పిల్లలు, ఆ తండ్రి, నలుగురు మొత్తం ఆ పొగను పీల్చి తెల్లారేసరికి వికట జీవులుగా పడున్నారు. మరణం కిటికీలు ఎక్కుతుంది. ఈ రోజున ప్రార్థించే తల్లిదండ్రులు కొదువైపోయారండి. ఇది ఒక తల్లి యూట్యూబ్ ఏదో ఛానల్ స్టార్ట్ చేసిందంట, వైష్ణవి అనే అమ్మాయి. ఆ యూట్యూబ్లో పరిచయం అయ్యాడంట. వాడెవడో పెళ్లి చేసుకుందంట తల్లిదండ్రులు వ్యతిరేకించి. తర్వాత వాళ్ళిద్దరికి చిన్న చిన్న ఘర్షణలు వచ్చినాయంట. ఆ తల్లి ఆ యొక్క యవన సహోదరి కడుపులో 5 నెలల పశుకందు ఉందంటండి. వీళ్ళిద్దరికి ఏదో చిన్న చిన్న చితక ఈ ఆస్తులు కాడ గొడవలు వస్తే ఆ కిరాతకుడు కత్తితో దారుణంగా పొడిచి నిండు గర్భిణి, 5 నెలల గర్భిణి అని కూడా చూడకుండా తన భార్యని చంపేసాడంటండి. మరణం కిటికీలు ఎక్కుతుంది. ఉందా దేవుని భయం? దేవుని సన్నిధి అంటే భయం ఉందా? దేవుని వైపు చూడాలని ఆలోచన ఉందా? నేను బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగాలనుకున్న వాళ్ళు దేవునికి భయపడతారు, దేవునికి మొరపెడతారు, దేవునికి ప్రార్థన చేస్తారు. అయ్యయ్యో, కష్టకాలంలో కూడా నువ్వు దేవునికి మొరపెట్టలేవా? ఇబ్బందుల్లో నలిగిపోతున్నావు, వ్యాధుల్లో నలిగిపోతున్నావు, నిందలతో కుమిలిపోతున్నావు, అంత నలిగిపోతున్నావు కూడా జ్ఞానం లేదా, కామన్ సెన్స్ లేదా? దేవునికి మొరపెట్టుకున్నారు ఇశ్రాయేలీయులు. ఎన్నోసార్లు దేవుడికి మొరపెడితే ఎన్నోసార్లు దేవుడు నిజంగా దిగొచ్చాడు. నిర్గమాకాండములో ఆ యొక్క ఐగుప్తులో మిక్కిలి హింస పెడుతున్నటువంటి ఐగుప్తుల చేత హింస పెడుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు మొరపెడితేనంట నిశ్చయముగా దేవుడు ఏం చేశాడంట? దిగొచ్చాడంటండి. దిగి రాలేడా నీ ఇంట్లోకి? నీ సమస్యలోనికి రాలేడా? అగ్నిగుండంలోకి దిగొచ్చిన దేవుడు నీ సమస్యలోనికి రాలేడా? ఆ సింహాల బోన్లోకి దిగొచ్చిన దేవుడు నీ సమస్యలోకి రాలేడా? సింహాల బోన్లోంచి దానియేలు తప్పించినట్లుగా మరణానికి దగ్గరలో ఉన్న నిన్ను, నీ కుటుంబాన్ని విడిపించలేడా? అసమానుడైన వాడు ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. కష్టకాలమందుని అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. పాడదాం. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుతున్నా. మృంగివేయ నిలచిన నాకేలా
కృంగిపోకుమా, అగ్నిలో నిలిచెను నీకై, నిన్ను అప్పగించడు అమ్మా, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. హల్లెలూయా. ఇజ్రాయేలు యెహోవా దృష్టికి మరలా ద్రోహము చేయగా దేవుడు మిద్యానీయుల చేతికి వారిని అప్పగించగా వారి చేత నలిగిపోతున్న సమయంలో ఇజ్రాయేలును మొరపెట్టగా దేవుడు గిద్యోను పిలిచాడు, గిద్యోను ధైర్యపరిచాడు, గిద్యోను ఎన్నుకున్నాడు. గిద్యోను పరాక్రమము గల బలాఢ్యుడా, చెప్పండి మాట, పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా. ఈ రోజున ఏ సమస్యతో నువ్వు నలిగిపోతున్నావు నాకు తెలీదు. నీలో ఉన్న నిస్సహాయ స్థితిని చూస్తున్న నీవు, నీలో ఉన్నటువంటి ఓటమిల పాలైనటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి నీవు దేవుని తట్టు చూడగలిగితే, ఆయనకు నువ్వు మొరపెట్టగలిగితే నిన్ను ఓడిపోనేవాడంట, నిన్ను సిగ్గుపడినవాడంట, శత్రువు చేతి నిన్ను అప్పగించడంట. గడిగ శాపాలు కొట్టండి. అడిగేస్తే అవమానం ఎదురవుతుంది, ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకత ఎదురవుతుంది. ఎవరు కూడా ఓదార్చేవారు లేరు, ఎవరు కూడా ప్రేమించేవారు లేరు, ఎవరు కూడా బలపరిచేటటువంటి వారు లేరు. కానీ నీకు సమాధానమును కలిగజేసి నీ పాపముల నుంచి నిన్ను విడిపించి నిన్ను రక్షించేటటువంటి వాడైన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎబ్బేజు ఉన్నాడండి, తల్లి గర్భంలో పడ్డాడు, తల్లి చచ్చిపోయింది. తల్లి గర్భంలో పడంగానే క్షమించాలి, తండ్రి చచ్చిపోయాడు. తల్లి కడుపులోంచి బయటికి పడ్డాడో లేదో, ప్రసవమైందో లేదో, తల్లి చచ్చిపోయింది. ఇప్పుడు అయిన వాళ్ళు బాబాయిలు, పిన్నులు, అక్కలు, చెల్లెములు, తమ్ముళ్ళు ఉంటారే, వీళ్ళింటికి వెళ్తుంటే ఒరే నష్టజాతకుడా నువ్వు మా ఇంటికి రామాకరా, నీ సన్ని మాకు అంటుకుంటుందేమో, నీ ఏడు గొట్టు ముఖంతో మా కొంపలోకి రామాకరా, మా అడుగు తొక్కమాకరా, నీ బతుకు నువ్వు బతకరా, నువ్వు కూడా సావరాదు. ఎందుకురా, నువ్వు కడుపులో పడ్డాక బాబుని చంపేశావు, నువ్వు భూమి మీద పడ్డాక నీ తల్లి చచ్చిపోయింది కదరా, నీ వల్ల ఏం ఉపయోగం రా నీ వల్లని. ఎబ్బేజుని బాధ పెడుతుంటే, ఎబ్బేజుని నిందిస్తుంటే, ఎబ్బేజుని అవమానపరుస్తుంటే, ఎబ్బేజు ఏం చేశాడు తెలుసా, ఉరెట్టుకుని చచ్చిపోలా. ఎబ్బేజు ఏం చేశాడు తెలుసా, ట్రైన్ దగ్గరికి వెళ్ళి ఆ రైలు పట్టాల మీద తలకే పెట్టి చచ్చిపోలేదు, పురుగుల పని తాగి చచ్చిపోలేదండి. ఎబ్బేజు ఇజ్రాయేలుల దేవునికి మొర్ర పెట్టాడు. గట్టిగా శాపాలు కొడుతుంది అని మనం మహిమపడదాం. మొర్ర పెట్టగలగలు నువ్వు, నీకున్న శ్రమను బట్టి నువ్వు మొర్ర పెట్టకపోతే ఎవడేం చేస్తాడు? ఇంత పరిశుద్ధ గ్రంథం, ఇన్ని అనుభవాలు దేవుడు నీ చేతుల్లో పెడితే శ్రమలో నువ్వు దేవుని తట్టు చూడకుండా అపవాద వైపు చూస్తున్నావంటే, భయం వైపు చూస్తున్నావంటే, పిరికితనం కలిగి ఉన్నావంటే నువ్వు చచ్చిపోతావు. జాగ్రత్త. పిరికివాడు అనేక సార్లు మరణిస్తాడని వాక్యం చెప్పి దేనికి నువ్వు భయపడుతున్నావు? నీ దేవుడైన యెహోవా నాకు నేను నీకు తోడే ఉన్నాను కనుక నువ్వేం చేయకూడదు, భయపడద్దు. భయపడకమనే మాట పరిశుద్ధ గ్రంథంలో ఎన్నిసార్లు ఉంది? 365 సార్లు ఉంది. సంవత్సరానికి ఎన్ని రోజులు? అంటే రోజుకు ఒకసారి దేవుడు నీకు చెప్తున్నాడు, భయపడకు, భయపడకు, భయపడకు. దేనికి భయపడుతున్నావు? కరోనా నెగిటివ్ వచ్చిందంట, లేదని వచ్చిందంట. కరోనా నెగిటివ్ అని చెప్పిందంట నర్సు. ఈడంట, ఈ పేషెంట్ అంట కరోనా వచ్చిందా, గుండెకి చచ్చిపోయాడంట. నెగిటివ్. ఒరే నీ కరోనా లేదని చెప్పాల్సింది, పాపం నెగిటివ్ అని చెప్పిందంట. ఈడు వచ్చిందేమని భయంతోనే చచ్చిపోయాడంట. కరోనా కదా మనిషిని చెప్పింది, భయం ఆ మనిషిని చంపేసింది. అలాంటి భయపడుతున్నటువంటి పిరికితనమై కలిగిన స్థితిలో గిద్యోను ఉంటే దేవుడు వచ్చి గిద్యోను ఏమంటున్నాడు? పరాక్రమం గల, పరాక్రమం గల. మన చుట్టుపక్కల మనల్ని ఏమంటారు? నీ వల్ల అవదే, నీ చేత కాదే, నువ్వు చేయలేవే, నువ్వు ఎంతకాలం చేస్తావు నేను చూస్తాను రా, ఒరే నువ్వు 3 రోజులకే నువ్వు నీకు నీ లైఫ్ అయిపోద్దురా, నువ్వు ఇది చేయాలనుకుంటున్నావా, నీ వల్ల నీకు శక్తి సరిపోదు, నీకు స్టామినా ఉండదు, నువ్వు చేయలేవు. సాతానుగాడు వాడి అనుచరులు నిన్ను డిస్కరేజ్ చేస్తారు, నిన్ను తొలగించే ప్రయత్నం చేస్తారు, నీలో అపనమ్మకాన్ని పుట్టించే ప్రయత్నం చేస్తారు. నా దేవుడు ఒరే పిరిగోడాన్ని పిలిచాడా గిద్యోన్ని? చెప్పండి. ఒరే గిద్యోన్ని పిలిచాడా? పేతుని ఏమని పిలిచాడు దేవుడు? వాస్తవానికి పేతురు దుడుకుతనం కలిగిన వాడే కదా. అలాంటి పేతుని దేవుడు ఏమని పిలిచాడు? కేఫా అని పిలిచాడు. ఇది పిరికితనంతో ఉన్న గిద్యోను చూచి పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలిచాడు. అంత మాత్రమే కాదండి, యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత ఆయన చనిపోయాడు కదా అని శిష్యులందరూ చెదిరిపోయారంట. ఒక ఇంట్లో 10 మంది కలిసి కూర్చున్నారంట, భయపడుతున్నారంట. ఎప్పుడైనా రాసుకోండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు చదువమ్మా. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం.
ఒక 5 నిమిషాలు ముగిస్తాను. ఆదివారం సాయంకాలం శిష్యులు ఏంటంట, యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక. ఇప్పుడు చూడండి నా వైపు. గిద్దోని భయపడుతున్నాడు. గిద్దోని దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుడు ఏం చెప్పాడు? నీకు సమాధానం అన్నాడు. ఇప్పుడు శిష్యులు భయపడుతున్నారు. భయపడుతున్న శిష్యుల మధ్యలోకి వచ్చి వేసి నిలబడి వచ్చి ఏం చెప్తున్నాడు? సమాధానం. ఈరోజు మీరు దేనికి భయపడుతున్నారు నాకు తెలియదు. పిల్లల, భర్త, అత్త, మామ, అక్క, చెల్ల, తమ్ముడు, అన్న, వ్యాపారమా, ఉద్యోగమా, పంట, పొలమా, ఇల్ల, పెళ్ళ, దేని గురించి భయపడుతున్నారు నాకు తెలియదు. దేవుడు ఈరోజు మీకు చెప్తున్న మాట ఏంటి? దేవుడు మీకు సమాధానం కలుగజేయను గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పకూడదు. మీ కుటుంబాలకి దేవుడు సమాధానం ఇస్తారా చేయను గాక. సమాధానం మీ కుటుంబానికి కలుగును గాక. దేవుని కృప ద్వారా మనకి ఎప్పుడైతే సమాధానం వస్తుందో అప్పుడు పటాపంచలైపోతే అన్ని కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ప్రార్థన అనేది ఎలాంటిదో తెలుసా? ధూపం లాంటిది. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది. ఏంటమ్మదే? గిఫ్ట్ చెప్పొద్దు. అంబిక దర్బార్ భక్తి. ఆ ఒక పుల్ల మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా? ఆ పైసా పుల్ల ఖరీదు. ఆ పైసా పుల్ల తను కరిగిపోతూ దేవునికి ఏమిస్తుంది? సువాసన ఇస్తుంది. మరి మనం కరగట్లా, ప్రార్థనలో మోకాళ్ళు అంగట్లా. ఒక దైవజనుడు అన్నాడు, మీ ముఖాలు తెల్లబడాలంటే మీ ముఖాలు తెల్లబడాలంటే ఫెయిర్ అండ్ లవ్లీలు రైండి అన్నాడా? మోషే ఏం ఫెయిర్ అండ్ లవ్లీ రాశాడు? ఏ ఫెయిర్ ఎవర్ రాశాడు? ఏం రాశాడండి? మోషే కొండ దిగుతుంటుంటే మోషే ముఖం దగదగ మెరిసిపోతుంటే ఇశ్రాయేలీయుల ముఖం చూడలేక ముఖాలు కప్పుకున్నారంట. ఏంటి ఆయన ముఖం దగదగలాడడానికి గల రహస్యం ఏంటి? మోషే 40 దినాలు దేవునితో గడిపి దేవునిలో ప్రార్థనలో నిమగ్నం అయిపోయాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదా. ఒక విశ్వాసి ప్రార్థన దేవునికి అనుసంధానాన్ని కలిగిస్తుంది. నువ్వు ఇక్కడ మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ కదులుతాడు. దేవుడు నీకోసం ఏం చేస్తాడు? జాగ్రత్త. ప్రార్థన చేయి. నీ చేతిలో పెట్టిన గొప్ప ఆయుధం ఏంటి తెలుసా? ప్రార్థన లేని ప్రతివాడు పాడి మీద శవల్ని అంటాడు అన్నాడు ఒక ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు గిద్యోనికి సమాధానం కలిగింది, శిష్యులకి సమాధానం కలిగింది. బైబిల్లో చాలా మందికి దేవుడు సమాధానం ఇచ్చాడు. సమాధానం మీకు కలగాలంటే ఏం చేయాలో చెప్పండి. ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. ఇంకేం చేయాలి? చూడండి, ఆ మాట చూడండి. లూకా సువార్త 2:14. లూకా సువార్త ముగింపు మాటలు. లూకా సువార్త, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలగడం వల్ల ప్రయోజనం ఏంటంటే, మిద్యానీయుల వలన భయపడి దాక్కున్నవాడు మిద్యాల్ని తరిమేశాడు. ఒక్క వ్యక్తి చూడండి ఎంతమందిని తెలుసా? ఒక్క వ్యక్తిని తరిమినట్టు 1000 మందిని తరిమేశాడు గిద్యోను. అత్యల్ప సంఖ్య 300 మందితో లెక్కకు విస్తరించినటువంటి మిడతల దండు వంటి మిద్యానీయుల సైన్యాన్ని ఓడించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునితో గిద్యోను సమాధాన పడినప్పుడు చూడండి, శత్రువు పట్ల విజయాన్ని కలగజేశాడు. అంత మాత్రమే కాదు, పిరిగితనముగా ఉన్న గిద్యోను హృదయం ధైర్యపరచబడింది. దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యం మనకి ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం మనకి విజయాన్ని ఇస్తుంది. అవునా కదా? గిద్యోను సమాధానపరచబడ్డాడు దేవునితో. ఈ రోజు నువ్వు కూడా దేవునికి సమాధానపరచబడితే నీ కుటుంబానికి విజయం ఇస్తాడు ఆయన. నీ హృదయానికి ధైర్యం ఇస్తాడు ఆయన. అయితే నీ కుటుంబానికి విజయం ఇవ్వాలన్నా, నీ హృదయానికి ధైర్యం ఇవ్వాలన్నా నువ్వు నేను ఎలా జీవించాలి? ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇప్పుడు చెప్పండి, మనకి సమాధానం కలగాలంటే మనం ఎలా జీవించాలి? ఎవరికిష్టులుగా? మనుషులకి ఇష్టలుగా బతకొద్దు. మనుషులకి ఇష్టలుగా బతకొద్దు. నీ ఇష్టానుసారంగా నువ్వు బతకొద్దు. నీ స్వచ్ఛతానుసారంగా బతకొద్దు. నీకు నచ్చినట్టుగా బతకొద్దు. నీకు తోచినట్టుగా చెయ్యొద్దు. ఆయన ఇష్టం అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నా కుమార్తె వచ్చి, డాడీ ఆదివారం ఎగ్జామ్ పెట్టారు, వెళ్ళమంటావా వద్దంటావా అని నన్ను అడిగింది. ఎగ్జామ్, భవిష్యత్తు. సరే ప్రార్థించాను, వెళ్ళమని చెప్పాను. వెళ్ళిందా? చెప్పే రాసావా? వద్దు అంట. ఆగిపోతావా? ఆగవా?
ఆగిపోయింది అనుకో, అప్పుడు ఎవరిష్టం అది? తండ్రి ఇష్ట ప్రకారం కూతురు చేసింది. అంటే నువ్వు చేసే ప్రతి విషయంలో మంచో చెడో నువ్వు దేవుణ్ణి అడగాలి మోకాళ్ళేసి, ప్రభువా ఇక్కడికి వెళ్ళమంటావా వద్దంటావా? ప్రార్థన చేయి, కాసేపు నోరు మూసుకుని సైలెంట్గా ఉండు, ఆయనే ప్రేరేపణిస్తాడు. నువ్వు వెళ్ళే స్థలం మంచిదో చెడ్డదో, నువ్వు తిరిగే వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో, నువ్వు చేసే పని మంచిదో చెడ్డదో, నీ హృదయమే నీ మనస్సాక్షే నీకు చెప్పేద్ది, ఎవరో కాదు. నెంబర్ 1, నీకు సమాధానం కలగాలంటే, నీకు విజయం కలగాలంటే, నీకు ధైర్యం కలగాలంటే నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉండాలి. నెంబర్ 1. ఆఖరి మాట యోబు గ్రంథం 22:21 చూడండి. యోబు గ్రంథం 22:21, దేవునితో నువ్వు సమాధానపరచబడు, యెహోవా షాలోమ్, ఆయన సమాధానకర్త. యోబు 22:21, ఆయనతో సహవాసము చేసిన ఎడల అద్దుగో నీకు. ఇప్పుడు చెప్పండి, నెంబర్ 1 సమాధానం కలగాలంటే ఏం చేయాలి? నెంబర్ 1 మొదటి మాట అది. నెంబర్ 2 ఏం చేయాలి? ఆయనతో సహవాసం, దేవునితో సహవాసం. అంటే ఎవరితో సహవాసం చేయకూడదు? లోకంతో సహవాసం ఈ లోక స్నేహం దేవునితో వైరం, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని, తాటి చెట్టు కింద కూర్చుని, హలో కిరణ్ బాబు నీతోనే ఫోన్, అది పెద్ద దెయ్యం రా పక్కనట్రా బాబా, నువ్వు వాక్యం చూసినా, నువ్వు ఫోన్ చూస్తున్నావు, వాక్యం చూస్తున్నావు, నాకెట్ట తెలుస్తుందిరా? అందుకని బైబిల్ చూడు, బైబిల్ కొను. ప్లేట్ కొన్నావుగా, బట్టలు కొన్నావుగా, కష్టపడుతున్నావుగా, ఓ బైబిల్ కొను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి బైబిల్ మందిరంలో ఉన్నప్పుడు. మీరు జర్నీ చేస్తున్నప్పుడు బైబిల్ని అన్ని చోట్ల పెట్టలేం, అన్ని చోట్లకి తీసుకెళ్ళలేం. కాబట్టి మనకి దాన్ని ఏమంటారు, అనువైనటువంటి స్థలము కానప్పుడు మీరు ఫోన్లో యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మందిరంలో ఫోన్లు కాదు, బైబిల్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఎక్కడున్నాను నేను? ఎవరితో సహవాసం చేయాలా? ఈ లోక స్నేహం, దేవునితో వైరం, తాటి చెట్టు కింద కూర్చొని నేను పాలు తాగుతున్నానంటే నమ్ముతారా కిరణ్ బాబా? ఎరా ఈయన ఎవరు బలవంతం చేశారంట, మా బాబు కూడా నీకు దండలు అన్నాడు అంటాడు. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావురా? నిన్ను ప్రోత్సహిస్తాడని తెలుసు, నిన్ను ప్రేరేపిస్తాడని తెలుసు, నీకు సుఖ అలవాటు చేస్తాడని తెలుసు. ఎవరో నలుగురు అంటే ఈయన పోస్ట్ చేసాడంట, మా బాబు కూడా పరిగెత్తుకొచ్చాడంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఎందుకు వెళ్ళావు? ఒకరిని బాగు చేయాలనేవాడు ప్రయత్నించాడు. ఈ రోజుల్లో ఎవరిని ఎలా పాడు చేద్దామా, ఎవరికి ఏది అలవాటు చేద్దామా, ఎవరిని ఎలా నాశనం చేద్దామా అనేది చూస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునితో సహవాసం అంటే ఏంటి? ప్రార్థనా జీవితం కలిగి ఉండటం, వాక్యం చదవటం, వారానికి 2-3 పర్యాలు ఉపవాసం ఉండటం, దేవుని సన్నిధికి మానకుండా రావటం, అది సహవాసం అంటే. ఫ్రెండ్షిప్స్ ఉన్నారు, ఫ్రెండ్షిప్ చేస్తున్నారండి. చూడండి 24 గంటలు హాయో మా బాయో మెసేజ్ ఏదో పెట్టుకుంటానే ఉంటారుగా. అనునిత్యం దేవునితో సహవాసం చేయాలిగా. మరి నీతో స్నేహం, ఆగండి, దేవునితో స్నేహం ఏం చేస్తుందంట? మరి నీ భౌతికపరమైన లోక సంబంధమైన స్నేహితులతో స్నేహం చేస్తే నీకేం కలిగిద్ది? కీడు. వాళ్ళు నిన్ను ముంచేస్తారు, జాగ్రత్త. నీ హృదయాన్ని అడుగు. నేను చెప్పానని కాదు, నువ్వు మోకాళ్ళు వేసి, ప్రభువా ఈ వారంలో నేను ఇన్ని స్థలాలకు వెళ్ళా, ఎంతమందితో సంప్రదించా, ఇన్ని ఫోన్లు మాట్లాడలా, ఇన్ని మెసేజ్లు చేశా, నేను ఇంతకాలం ఈ 6 రోజులు నా బతికిది అని ఒక్కసారి నువ్వు చిన్న ప్రార్థన చేసి, భక్తుడైన కీర్తనాకారుడిలాగా, అయ్యా నా హృదయాన్ని చూడు, నన్ను పరిశోధించు చూడు, నీకు ఆయాసకరమైన మార్గంలో నా ఎందున్నవేమో చూడము, నిత్యమైన మార్గంలో నన్ను నడిపించు, నీకు ఆయాసం తెచ్చించే మార్గం నాలో ఏముంటే దాన్ని తొలగించే అని మౌనంగా ఉన్నాడంట. దేవుడు ప్రేరేపిస్తున్నాడంట. ఒకసారి నువ్వు కూడా అలాగే మోకాళ్ళు వేసి వచ్చేయండి, మోకాళ్ళలోకి వచ్చి వేసిన మోకాళ్ళు వేయండి. మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, మోకాళ్ళు మొత్తం పోతాయి. మీరు మోకాళ్ళు వేయండి, అన్నీ పోతాయి. మోకాళ్ళు వేయకే మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు వంచకే మనకు రోగాలన్నీ వంచండి. మొత్తం పురుషులు, స్త్రీలు, యవనులు అందరూ నెట్ట నీళ్ళు మోకాళ్ళ మీద రండి. నీ ముఖం తెల్లబడాలంటే నీ మోకాళ్ళు నిలబడాలంట. వచ్చిన పరిశీలన చేసుకో. ఎవరికి ఇష్టంగా ఉంటుంది నీ బ్రతుకు? ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీకు సమాధానం ఎందుకు కలగట్లా? నీ హృదయంలో ఎందుకు ధైర్యం లేదు? నీ కుటుంబంలో ఎందుకు జయం లేదు? నీ ఇంట్లో శాంతి, సమాధానం, నెమ్మది ఎందుకు లేదు? నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవిస్తున్నావు కాబట్టి. అది ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పాడు, పిల్లారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, అన్నదమ్ములారా ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండండి, భార్యలారా మీ భర్తకు లోబడి ఉండండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. దేవుడు చెప్పినట్టు చేస్తున్నావా? నీకు నచ్చినట్టు చేస్తున్నావా? దేవుడు ఎలా ఇస్తాడు సమాధానం నీకు? సరి చేసుకో. ఈరోజు
గిద్యోను సరి చేసుకున్నాడు. గిద్యోను దేవుని చూశాడు, దేవుని ప్రత్యక్షత పొందుకున్న గిద్యోను ఇశ్రాయేలును విడిపించాడు. ఈ రోజు నీ కుటుంబం విడిపించబడాలంటే, నీ పిల్లలు బాగుపడాలంటే, నీ పిల్లలు మంచి పరిస్థితిలో ఉండాలంటే, ఉన్నతమైన ఉద్యోగ శిఖరాలను అధిరోహించాలంటే, ఒక ఎత్తైన స్థలంలో నీ పిల్లలు ఉండాలంటే నీ చేతుల్లోనే ఉంది. నీ చేతుల్లోనే ఉంది. ఓ తల్లి తండ్రి, నీ చేతుల్లోనే ఉంది. నీ పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. మరణం కిటికీలు ఎక్కుతుంది. భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. భయంకరమైన తుఫాన్లు, భయంకరమైన వరదలు, భూకంపాలు వస్తున్నాయి. దేవుని రాకడకు సూచనలు జరుగుతున్నాయి. వెలిగింపు లేదా మీకు? మనసు కళ్ళు తెరుచుకుంటలేదా? ఎంతకాలం నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి పతనం అయిపోతావు? నా ఇష్టానుసారుడు దావీదు అని సాక్ష్యం చెప్పాడు దేవుడే దావీదుని బట్టి. నిన్ను బట్టి ఆ సాక్ష్యం చెప్పగలడా యేసయ్య? దావీదు సింహాసనం మీద దావీదుకు ఒకడుండక నీ సంతతిలో వాడు ఒకడుండక మానడన్న వాగ్దానం దేవుని చేత పొందుకున్నాడంటే దావీదు దేవుని ఇష్టానుసారంగా జీవించాడు కాబట్టి. మరి ఎందుకు నువ్వు ఆ వాగ్దానం పొందుకోలేకపోతున్నావు దేవుని ద్వారా? దావీదు సింహాసనాన్ని స్థిరపరిచిన దేవుడు, దావీదు సంతతిలో తన సింహాసనం మీద ఒకడు ఉండకుండా చేసిన దేవుడు, ఒకడు ఉండకుండా మానలేదంట అలా చేసిన దేవుడు నీ కుటుంబాన్ని స్థిరపరచడా? నీ పిల్లల్ని తరతరాలని దేవుడు దీవించడా, ఆశీర్వదించడా? దావీదులాగా బ్రతుకుతావా, సౌలులాగా బ్రతుకుతావా? నీ ఇష్టం. దేవునితో సహవాసం చేస్తావా? ఇహలోకమును స్నేహించిన దేమా పౌలు విడిచిపెట్టి లోకానికి వెళ్ళిపోయాడంట. దైవజనుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా లోకంలోకి? సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా లోకంలోకి? ఏం తీసుకొస్తుంది నీకు తెలుసా? లోకం చిట్ట చివరికి విషాదాన్ని మిగులుస్తుంది. రండి భారము చేత అలసిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతి అన్నాడు యేసయ్య. ఆయన దగ్గరికి వచ్చిన వారికి విశ్రాంతి, ఆయన దగ్గరికి వచ్చిన వారికి సమాధానం, ఆయన దగ్గరికి వచ్చిన వారికి విజయము, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ధైర్యము. ఎక్కడెక్కడికి ఎందుకు వెళ్తున్నావు? ఎవరెవరి మీద ఎందుకు ఆధారపడుతున్నావు? మహలోను కిల్యోను తమ శక్తి మీద, తమ బలం మీద ఆధారపడ్డారు. అర్ధాంతరంగా యవన కాలంలోనే చచ్చిపోయారే. ఎందుకు నీ బలం మీద నువ్వు ఆధారపడుతున్నావు? నా బలం, నా శక్తి, నా జ్ఞానం అనుకున్నావు ఎందుకు? ఎందుకు నిన్ను బట్టి నువ్వు అతిశయపడుతున్నావు? ఒక్క క్షణంలో తీసేస్తాడు దేవుడు, జాగ్రత్త. దేవుని బట్టి అతిశయపడు, దేవునికి భయపడు. గిద్యోనుతో దేవుడు చెప్పిన మాట పరాక్రమం గల బలాఢ్యుడా. ఈరోజు దేవుడితో చెప్తున్న మాట, అమ్మ పరాక్రమం గల బలాఢ్యురాలా, పరాక్రమం గల బలాఢ్యుడా. ఎందుకు పిరితనం కలుగుంటున్నావు? ఇదిగో ఆయన ఈరోజు ఈ వాక్యం ద్వారా నీకు ప్రత్యక్షమయ్యాడు. ఆనాడు యెహోవా దూత రూపంలో గిద్యోనికి ప్రత్యక్షమైన దేవుడు ఈరోజు ఈ దైవజనుని నిలబెట్టుకుని, ఇదిగో దూత అనబడిన మాటకు అర్థం ఏంటంటే ప్రస్తుత కాలానికి సేవకుడే. ఈరోజు ఈ సేవకుని ద్వారా నీకు ప్రత్యక్షమయ్యాడు ఈ వాక్య రూపంలో. దేవునికి ఇష్టంగా బతకడానికి ఒక తీర్మానం చేసుకుంటావా? నేను ఇక చెడు స్నేహం చేయనయ్యా, చెడు మాటలు మాట్లాడినయ్యా, చెడు దృష్టి కలిగి నేను ఉన్నయ్యా, చెడు తలంపులు కలిగి నేను ఉన్నయ్యా, వ్యర్థమైన కోపం, ఉద్రేకం, ద్రోహం నేను చేయనయ్యా, నీకు ఆయాసమైన మార్గాలు నేను ఉన్నయ్యా, నేను ఈ రోజుతో ఒప్పుకుని విడిచిపెడతానయ్యా, నా పిల్లల భవిష్యత్తు నీ చేతిలో పెడతానయ్యా, నా కుటుంబ పరిస్థితి ఏం బాగాలేదయ్యా, అయ్యా కరువు వచ్చేసింది, ఇదిగో శత్రువులు దోచుకుంటున్నారు, నెమ్మది లేదు, సమాధానం లేదు, నా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నానని ఒక చిన్న తీర్మానంలోకి వస్తావా? అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఒక చిన్న తీర్మానం. నీ భవిష్యత్తులో బంగారు బాటని వేస్తాడు దేవుడేసే. మిద్దెనీళ్ళు పరారైపోయారు అంతే. 300 మంది గిద్యోని వెనక సైన్యం. నిన్ను తరుము వారి చేతిలోంచి నిన్ను తప్పిస్తాడు నా యేసయ్య. నిందల, అవమానాల అన్నిటినీ తప్పిస్తాడు, అన్నిటినీ తప్పిస్తాడు. మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నావా? నేను ఇంకా కళ్ళు తెరవలేదు, ఎవరు మోకరించారో ఎవరు మోకరించలేదో కూడా నేను చూడలా, కానీ చెప్పాను ఎంతమంది లోపడ్డారో నాకు తెలియదు. మోకరించి మోకాళ్ళు వేసి, నెట్టనిలుగా మోకాళ్ళు వేసి ప్రభుని వేడుకోండి. ఒక 2 నిమిషాలు తీర్మానంలోకి రండి. ఈ వారంలోనే మరలా వచ్చే ఆదివారానికి మరలా నువ్వు సాక్ష్యం చెప్తావు ఖచ్చితంగా. ఒకవేళ పైకి ప్రార్థన చేయడానికి ఇబ్బంది పడితే లోపలన ప్రార్థన చేసుకోండి, తప్పులేదు, కానీ నటించొద్దు ప్రార్థన చేస్తున్నట్టు. ఇజ్రాయేలీలు భయపడి కొండల్లో, కోనల్లో, లోయల్లో, వాగుల్లో దాక్కుంటున్నారంట. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. గిద్యోనికి విజయం వచ్చింది, గిద్యోనికి సమాధానం వచ్చింది. ఈరోజు నీ కుటుంబానికి సమాధానం, నీ కుటుంబానికి ధైర్యం కావాలంటే ఒప్పుకో అమ్మా, ఒప్పుకో. ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి ద్రోహులైనట్టు నువ్వు మరలా చేసిన తప్పు చేయమాక. మరలా నువ్వు తప్పు చేస్తే మరలా మరి శత్రువుకు అప్పగిస్తాడు దేవుడు.
కుక్క తన వాంతికి తిరిగినట్టు తిరగమాక, అసహించుకున్న దానిపై చూడమాక. అది వ్యసనమైనా కావచ్చు, సిగరెట్ అయినా, మద్యమైనా, వ్యభిచారమైనా, దొంగతనమైనా, లంచగొండితనమైనా, వడ్డీ అయినా, ఏదైనా కక్కిందని వైపు చూడమాకు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆత్మబిడ్డలు ఎంతో శ్రద్ధగా వాక్యం విన్నారు. యెహోవా షాలోమ్ అనే మాట ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు, ఏ సందర్భంలో పెట్టారు, ఈ రోజున ఆ సమాధానం మాకు కలిగితే మాకేం కలుగుతుంది అనే విషయాలు మీరు మాట్లాడారు. అయ్యా నిజమే, యెహోవా షాలోమ్. తండ్రి, నీవు సమాధానకర్తగా మా జీవితాల్లో లేకపోతే మా కుటుంబాలు ఎందుకు పనికిరావు ప్రభువా. ఏ యోగ్యత లేదయ్యా, ఏ సమంతైనను మాకు పరిశుద్ధత లేదయ్యా. నీ కృప చేత మమ్మల్ని బలపరచండి, నీ కృప చేత మమ్మల్ని ఆకర్షించండి, నీ కృప చేత మమ్మల్ని బలపరచండి నాయనా. మా పిల్లలను బట్టి, మా కుటుంబాన్ని బట్టి మా భవిష్యత్తు ఏమైపోతుందోనని అయ్యా విసికి వేసారిపోతున్నట్టు, నలిగిపోతున్నట్టు బిడ్డలు ఉన్నారయ్యా. నలిగిన వారిని ఉజ్జీవింప చేయడానికి వారి యొద్ద నువ్వు నివాసము చేస్తానన్నావు కదా. ఇదిగో గిద్యోనికి ప్రత్యక్షమైనట్లుగా నా ఆత్మీయ బిడ్డలకు నువ్వు ప్రత్యక్షము కావాలని ప్రార్థిస్తున్నానయ్యా. అబ్రహాముని దర్శించినట్లుగా, మోషేని దర్శించినట్లుగా, మనోహాన్ని దర్శించినట్లుగా అయ్యా నా ఆత్మ బిడ్డను దర్శించు నీ వాక్య రూపిగా. అలనాడు 2000 సంవత్సరాల క్రితం ఇదిగో మనుష్య రూపుగా ఈ భూమి మీదకి దిగి వచ్చావు, అనేకులను దర్శించావు. పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యావు. ఎందుకంటే నీ మహిమను చూస్తే మేము బ్రతకలేం గనక. నీవు ఉన్న పాటున అయ్యా నీవుగా నువ్వు ప్రత్యక్షమైతే మేము చూసి బ్రతకలేం గనక నీ మహిమను తగ్గించుకుని యెహోవా దూత రూపంలో, మనుష్య కుమారుని రూపంలో నువ్వు మాకు ప్రత్యక్షమగుచు మా ఆశగల ప్రాణాలను తృప్తిపరుస్తూ వచ్చావయ్యా. ఈ రోజున నీ వాక్యములో నీవే ఉన్నావు. ఈ వాక్యమే దేవుడని లేఖనాలు ఘోషిస్తున్నాయి ప్రభువా. ఈ వాక్యము ద్వారా నా ఆత్మబిడ్డలందరూ ప్రత్యక్షత పొందుకున్నారని నమ్ముతున్నానయ్యా. ఎవరి హృదయాల్లో నిరుత్సాహం ఉండకూడదయ్యా, కృంగుదల ఉండకూడదు ప్రభువా, కన్నీళ్ళు ఉండకూడదయ్యా, వేదన ఉండకూడదు ప్రభువా. దేన్ని బట్టి నలిగిపోతున్నారు అయ్యా, నీవు నలిగిన వారి హృదయాలను ఉజ్జింపజేస్తారని మాట ఇచ్చావు. ఈరోజు మా హృదయాల్లో నివాసం ఉండే దేవుడు తండ్రి అయ్యా, పరిశుద్ధుడివి, సమీపింపరాని తేజస్సులో నివాసము చేయించున్నటువంటి దేవుడవు. ఆయన మాలో నిలిచి ఉంటానన్నావు ప్రభా. మేము ఏ పాటి వారం అయ్యా, మట్టి వారం తండ్రి, వట్టి వారం ప్రభా, శూన్యం, జీరో అయ్యా. మేము జీరో అయి ఉన్నాం ప్రభా. కానీ నువ్వు ఒక్కడు మా పక్కనుంటే మా విలువ మారిపోతుందయ్యా. ఎన్ని సున్నాలు ఉన్నా దానికి విలువ లేదు, కానీ నువ్వు ఒక్కడివి ఆ సున్నా పక్కన ఉంటే మా విలువ మారిపోద్దయ్యా. ఈరోజు మేము జీరో వట్టి పరిస్థితిలో ఉన్నామయ్యా, పేదరికమైన స్థితిలో ఉన్నాం ప్రభువా. కడు పేదరికాన్ని అనిపిస్తున్న పరిస్థితిలో అయ్యా, పెంట కుప్పల నుండి పేదలు లేవనెత్తుతానన్నావు, నేల నుండి దరిద్రులు లేవనెత్తుతానన్నావు కదా ప్రభువా. జీరోలో ఉన్నాం ప్రభువా. నువ్వు మా పక్కన నిలిస్తే చాలయ్యా, మాకు విలువ వస్తుందయ్యా. అయ్యా మమ్మల్ని అభిషేకించి దర్శించువా ప్రభువా. సమాధానకర్తగా నీవు మాకు తోడై ఉండమని నా బిడ్డలందరినీ, ఆత్మీయ బిడ్డలందరినీ బట్టి స్తుత్యాగము చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. యెహోవా